గతించిన కొద్ది దినాల నుంచి మనం యేసుప్రభు వారి యొక్క జీవిత చరిత్ర గురించి, ఆయన చేసిన పరిచర్య గురించి, ఎక్కడెక్కడ ఆయన ఏ ఏ బోధలు చేశాడు, ఏ విధంగా బోధలు చేశాడు అనే అనేకమైన విషయాల గురించి మనం వాక్యాన్ని చెప్పుకుంటున్నాం కదా. అలాగే యేసుప్రభు వారు యోహాను సువార్త 3వ అధ్యాయము అయిపోయిన తర్వాత మనము 3వ అధ్యాయంలో ఎవరిని చూసామండి? నికోదేముతో దేవుడు మాట్లాడుతున్న తర్వాత 4వ అధ్యాయానికి వచ్చిన తర్వాత మనకు ఒక ఆవిడ కనబడుతుంది, సమరయ స్త్రీతో ఆయన మాట్లాడడం జరుగుతుంది. సమరయ స్త్రీకి ఆయనకి మధ్యన జరిగిన సంభాషణ గురించి వాక్యం మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. 3వ అధ్యాయంలో ఎవరు కనబడతారంటే మనకి నికోదేము కనబడతాడు. ఒకసారి నికోదేము గురించి జ్ఞాపకం చేసుకుందాము. 3వ అధ్యాయం మొదటి వచనం. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను. నికోదేము అని ఎవరున్నారంట? నికోదేము అని అధికారి అయిన నికోదేము. ఆయన ఎక్కడ అధికారి? పరిసయ్యుడు ఒకడు ఉండెను. అయితే ఆయన ఎలా ఉన్నాడు? బోధకుడుగా ఉన్నాడు. ఎవరో? నికోదేము. అంటే పరిసయ్యులకి వాక్యం చెప్పేవాడు. ఎవరో సమాజ మందిరంలో ఈయన వాక్యం చెప్పేవాడు. ఈయన వచ్చి యేసుప్రభు వారి దగ్గరికి ఎప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు? రాత్రుల్లో వచ్చి యేసుప్రభు వారితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే రాత్రులు వస్తున్నాడు? యేసుప్రభు వారు రాత్రులు ఉదాహరణకి ఆయన విశ్రాంతి తీసుకునే సమయం కదా, ఆయన ప్రార్థన చేసుకునే సమయం కదా రాత్రులు అనేది. పగలంతా ఆయన పరిచర్య చేసుకున్న తర్వాత రాత్రి ఆయన ఒంటరిగుండి ప్రార్థన చేసుకునే సమయం, శిష్యులతో ఏకంగా సమయం గడిపే సమయం అది. కానీ ఏం చేస్తున్నాడు ఈయన? ఆ టైంలో వీలు చూసుకొని, ఆ టైంలో కుదుర్చుకొని యేసుప్రభు వారి వాక్యం వినడానికి వస్తున్నాడు. ఈయన యేసుప్రభు వారితో మాట్లాడడానికి వస్తున్నాడు. యేసుప్రభు వారిని వెంబడించింది ఎంతమంది అని చెప్పానండి? 12 మంది కాదు. యేసుప్రభు వారిని వెంబడించింది వేల మంది జన సమూహం అని రాయబడ్డది. అందులో 72 మంది ఏమన్నారంటే, ప్రభా మేము మీతో వెంబడిస్తాము, నిరంతరము ఎక్కడికి వెళ్ళినా నీతో వస్తామని ఏమంటారు దాన్ని, నిర్ణయం తీసుకున్న వాళ్ళు, వాగ్దానం తీసుకున్న వాళ్ళు. అందులో నుంచి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో? 12 మందిని ఎన్నుకున్నాడు. అయితే ఇంతమంది యేసుప్రభు వారిని వెంబడిస్తున్నారో, ఇంతమంది కాకుండా వీళ్ళందరూ పగలొచ్చి ఏం చేసేవారు? దేవునితో వాక్యం వినేవారు, దేవుని వాక్యం వినేవారు. మరి యేసుప్రభు వారు నైట్ కూడా వాక్యం చెప్పేవాడు కొంతమందికి. ఎవరంటే అరమ్మత్త యోసేపు అన్నాడు తెలుసండి. ఎప్పుడు చూసుంటారు అరమ్మత్త యోసేపు? ఎప్పుడన్నారు పేరు? యేసుప్రభు వారి యొక్క సమాధిని సమయంలో మనం ఎవరి పేరు అంటాం? అరమ్మత్త యోసేపు పేరు అంటాం. ఆయన ఒకడు, ఈ నికోదేము ఒకడు. వీళ్ళందరూ మనకి రాత్రులు వచ్చి యేసుప్రభు వారితో మాట్లాడేవాళ్ళు. వీళ్ళందరూ అధికారులు. ఎక్కడ అధికారులు? రోమా సామ్రాజ్యంలో అధికారులు. పైగా వీళ్ళందరూ బోధకులు. యోధా మత పెద్దలకే, మతానికి ఏం చేసే బోధకులు. వీళ్ళందరూ రాత్రి వచ్చి యేసుప్రభు వారితో మాట్లాడేవారు. ఎందుకంటే రాత్రి వస్తున్నారంటే కనుక ప్రజలకు భయపడి. యూదులు అంటే యేసుప్రభు వారు అంటే యూదులు కొంచెం పడదు. ఈయన బోధలన్నా, ఈయన విధానం అన్నా ఎవరికి పడదు? యూదులకు పడదు. ఇప్పుడు యూదులకి వాక్యం చెప్పే ఆయన అందరి ముందు పట్టపగలు వచ్చి యేసుప్రభు వారితో మాట్లాడి వాక్యం చెప్పించుకోవడం అనుకోండి, ఎలా ఉంటుంది? వాళ్ళకి గొడవ అయిపోద్ది. ఇంక లెక్క చేయరాయన్ని, ఆయన కూడా చంపేస్తారు. కానీ ప్రజలకు భయపడి ఏం చేసేవాళ్ళు అంటే, వీళ్ళందరూ రాత్రులు వచ్చి దేవునితో మాట్లాడడానికి ఇష్టపడేవాళ్ళు. దేవునితో మాట్లాడడానికి, దేవునితో సమయం గడపడానికి రాత్రులు వచ్చేవాళ్ళు. అలాగే ఇప్పుడు ఈయనకి రాత్రి అవకాశం దొరికింది. ఈయన సమయం కుదుర్చుకొని ఏం చేస్తున్నాడు? రాత్రులు దేవునితో మాట్లాడాలనుకుంటున్నాడు. అలాగే మనం 4వ అధ్యాయంలో చూసినట్టు కనుక సమరయ స్త్రీని ఒక ఆవిడ ఉంటుంది. సమరయ స్త్రీ ఈవిడి ప్లాన్ చేసుకోలేదు. సమయంలో మెట్ట మధ్యాహ్నం దేవునితో మాట్లాడే అవకాశం వచ్చింది. అంటే గమనించండి, కొంతమందికి రక్షణ అవకాశము, వాక్యము ప్లాన్ చేసుకుంటే వస్తుంది. కొంతమందికి చేసుకోకపోయినా సడన్గా వాక్యం వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, రక్షణ అనేది ఆ రక్షణ అనుభవము, రక్షణ తీసుకోవడానికే ఆ అవకాశం ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా వస్తుందో మనకు తెలియదు. కానీ కంపల్సరీ వాళ్ళ జీవితంలో ఒకసారి వాళ్ళు రుచి చూస్తారు దాన్ని. కలువరి సిలువలో యేసుప్రభు వారితో వేలాడుతున్న దొంగ ఆ సమయంలో నాకు రక్షణ కలుగుతుంది, ఆ సమయంలో నేను నా పాపాన్ని ఒప్పుకుంటే నేను పరలోకంలో ఉంటానని బహుశా ఆయన ఎప్పుడు అనుకోలేదేమో. కానీ ఆ సమయంలో ఏం దొరికింది ఆయనకి? ఆ సమయంలో రక్షణ అవకాశం ఆయన చేతికి వెళ్ళింది. దాన్ని ఏం చేశాడు? ఆయన పాడు చేసుకోలేదు, దాన్ని వృధా చేసుకోలేదు. దాన్ని పట్టుకున్నాడు కాబట్టి నేడు నీవే నాతో కూడా పరదేశంలో ఉందువు అన్న వాగ్దానం పొందుకున్నాడు ఆయన. ఇప్పుడు జక్కయ్య గురించి మాట్లాడుకుందాం. జక్కయ్య కూడా ఎటువంటి వాడు అంటే కనుక, ఆ సమయంలో దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడతాడని కానీ, లేదంటే ఆయన ఇంట్లోకి వెళ్ళి భోజనం చేస్తాడని కానీ, ఒక రాత్రి అంతా వాళ్ళ ఇంటికాడ ఉంటాడని కానీ, ఆయన రక్షణ పొందుకుంటాడని కానీ, ఇవేమీ జక్క యూహించలేదు. నేను దేవుణ్ణి చూస్తే చాలనుకున్నాడు. దాని రక్షణ అవకాశం వచ్చిందండి, దాన్ని వదులుకోలేదు ఆయన.
ఏదైనా రక్షణ అవకాశం ప్రతి ఒక్కరి జీవితంలో ఒకసారి దేవుడు వారికి ఇస్తాడు, లేదా కొంతమందికి ప్లాన్ చేసుకుంటూ ఇస్తాడు, కొంతమందికి ప్లాన్ చేసుకుంటూ ఇస్తాడు. చాలామంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు వాళ్ళ సాక్ష్యం ఎలా ఉంటుందంటే కనుక, నేను ఏదో పలానా ఊరు వెళ్ళండి, ఊరు వెళ్తుంటే అక్కడ ఏదో మైక్ శబ్దంతో ఒక వాక్యం వినబడుతుంది, నా మాట మీకు అర్థమైంది, ఆ వాక్యం ఏంటని నేను అలా ఆలోచిస్తుంటే దేవుడు నాతో మాట్లాడాడు అని కొంతమంది సాక్షులు చెప్తారు. వీళ్ళు ప్లాన్ చేసుకోలేదు, దేవుని వాక్యం వింటామని ప్లాన్ చేసుకోలేదు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నప్పుడు వాక్యము వాళ్ళ చెవు పడింది, దాన్ని వాళ్ళు ఏం చేశారు, విన్నారు. ఇప్పుడు సమరయ స్త్రీ విషయం ఏంటంటే, ఇందాక ఆయన ఏమో దేవునితో మాట్లాడడానికి ప్రజలకు భయపడాడు కాబట్టి రాత్రులు వచ్చి ప్లాన్ చేసుకుని దేవునితో మాట్లాడాలనుకున్నాడు. ఇక్కడ సమరయ స్త్రీ విషయం ఏంటంటే, ఆవిడ ప్లాన్ చేసుకోలేదు, ఆవిడకి రక్షణ అవకాశం అక్కడ వస్తుందని ఆవిడకి తెలియదు, కానీ ఆవిడ దగ్గరికి వచ్చింది. దేవుని స్తోత్రం. ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఇప్పుడు 4వ అధ్యాయం చదువుకుని వెళ్దాం. రైట్. యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యోధా దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఇప్పుడు ఈయన యేసు ప్రభు వరకు విషయం తెలిసిందంట. అదేంటంటే, పరిసయ్యులు ఎలా అనుకుంటున్నారండి మీకోసం, ఏమనుకుంటున్నారండి నా కోసం అంటే కనుక, యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను కంటే యేసు ప్రభు వారు శిష్యులు ఎక్కువైపోతున్నారు, ఈయన బాప్తిసం ఇచ్చే జనాభా ఎక్కువైపోతుంది అని ఎవరు విన్నారని ఎవరికి తెలిసింది? పరిసయ్యులు అనుకుంటున్నారని యేసుప్రభు వారికి తెలిసింది. ఇప్పుడు ఈ యేసుప్రభు వారు ఏమన్నారంటే, వెంటనే ఆ విషయం తెలిసిన తర్వాత యోధా దేశంను విడిచిపెట్టి గలిలయ దేశంకు తిరిగి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? మన క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ వచనంలో ఎందుకు ఈ మాట వినగానే వాళ్ళు అలా అనుకుంటున్నారని ఎందుకు వెళ్ళిపోవడం అంటే, ఉదాహరణకి బాప్తిసం ఇచ్చే యోహానికి ఒక స్థితి, ఒక అధికారం ఎక్కడుంది? ఎక్కడ చూడండి, ఆ యోధా పట్టణంలో ఉంది. నా మాట మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చి ఆయన యొక్క పేరుని కానీ లేదంటే ఆయన స్థితిని కానీ దిగజార్చాలనుకోవట్లేదు. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు అన్నాక మన దగ్గర రుజువు లేదు, రీజన్ లేదు, కానీ ఏదై ఉండొచ్చు అంటే కనుక, బాప్తిసం ఇచ్చే యోహాను అప్పటికే ఏం చేస్తున్నాడు? ఆయన బాప్తిసం ఇస్తున్నాడు, శిష్యుల్ని చేశాడు, ఇంకా వాక్యం చెప్తున్నాడు, మీరు పాపాన్ని ఒప్పుకోండి అని హేరోదు దగ్గరికి వెళ్ళి హేరోదు ముఖం మీద చెప్పాడు ఆయన ఆ విషయం. అంటే అంత నిక్కర్స్గా, అంత నిజాయితీగా వాక్యం చెప్తున్నాడు. తర్వాత వచ్చిన యేసుప్రభు వారు ఆయన వాక్యం చెప్తున్నాడు, కానీ ఆయన ఇమేజ్ ఏమవుతుంది? రోజు రోజుకి ప్రజల్లో ఎక్కువైపోతుంది. బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులు మహా అయితే 2-3-4 ఉండొచ్చేమో, కానీ యేసుప్రభు వారి శిష్యులు నానాటికి ఎక్కువైపోతున్నారు. 12 మంది, తర్వాత ఇంకెంతమంది వచ్చారు? 70 మంది అన్నారు. ఇంకా ఎవరు వెంబడిస్తున్న వాళ్ళు, రేయి బగలు వెంబడిస్తున్న వాళ్ళు. ఆయన ఏ పట్టణంలోకి వెళ్తే పట్టణంలోకి వచ్చేవాళ్ళు కొంతమంది, ఆయన ఏ పట్టణంకి వెళ్తుంటే ఆ పట్టణానికి వచ్చేవాళ్ళు 70 మంది, అందులో 12 మంది, అంటే ఇంతమంది కనబడుతున్నారు జనానికి. ఇప్పుడు ఈయన ఏమవుతున్నాడు? యేసుప్రభు వారు యోహాను కంటే జనాల దృష్టిలో అభివృద్ధి చెందడం పక్కన పెడదామండి. అంటే ఇది ఎలా ఉందంటే కనుక, ఈయన ఇమేజ్ అనేది ఏదుంది? పెరుగుతుంది యోహాను కంటే. ఇప్పుడు యోహానికి ఒక అధికారం ఉంది, అక్కడ యోహానికి ఒక గౌరవం ఉంది, యోహానికి ఒక స్థితి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఈయన వచ్చి దాన్ని చెడగొట్టాలి. బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర ఏమీ లేదురా, యేసుప్రభు వారి దగ్గర ఉంది మొత్తం అంతా, బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు అన్న ఉద్దేశాన్నే, అన్న ఒక మాటనే రాపించకూడదు. ఒక సేవకుడి పట్ల ఇంకొక సేవకుడు రప్పించకూడదు అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే, యేసుప్రభు వారు పట్టణం విడిచి యోధా దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళును. దేవుని స్తోత్రం. చూడండి, ఆయనను యేసు బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుండేది. ఎవరు బాప్తిసం ఇవ్వలేదంట? యేసుప్రభు వారు ఎవరికే బాప్తిసం ఇవ్వలేదు. ఎవరికి బాప్తిసం ఇస్తాడండి యేసుప్రభు వారు అంటే కనుక? ఆత్మలో బాప్తిసం ఇస్తున్నాడు ఆయన, మారు మనసులో బాప్తిసం ఇస్తున్నాడు ఆయన. ఎవరైతే పాపాన్ని ఒప్పుకుంటున్నారో వారికి ఏం చేస్తున్నాడు? దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన బాప్తిసం ఇస్తున్నాడు. అందుకని బాప్తిసం ఇచ్చే యోహాను ఏమంటాడంటే, యేసుప్రభు వారు బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు, ప్రభువా నేను నీ చెప్పులు మోయడానికి కానీ, నీకు బాప్తిసం ఇవ్వడానికి కానీ, నీతో మాట్లాడడానికి కానీ నేను సరిపోను. ఎంతగా గమనించాడు ఆయన. ఈయన దేవుని కుమారుడు, మెస్సయ్య, లోక పాపాలను మోసుకెళ్ళిపోయి గొర్రె పిల్ల అని గమనించిన తర్వాత, నేను అర్హుని కాదు నీకు ఇవ్వడానికి అని ఎవరన్నారు ఈ మాట? బాప్తిసం ఇచ్చే యోహానే అన్నాడు ఆయన ఈ మాట. తర్వాత ఇంకేమన్నాడు ఆయన? ఈయన చూడండి మాట ఎక్కడ ఉందన్న, ఆయనను యేసు బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుండేది. ఎవరు ఇవ్వట్లేదంట? యేసుప్రభు వారు ఎక్కడెత్తారు బాప్తిసం అంటే కనుక? పరిశుద్ధాత్మునిలో మనకు బాప్తిసం ఇస్తాను. నా వెనకాల వచ్చిన వాడు, నేనైతే మీకు కేవలం నీటిలో మాత్రమే బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనకాల ఎవరైతే వస్తున్నాడో ఆయన మీకు అగ్నిలో బాప్తిసం ఇస్తాడు.
పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇస్తాడు నీకు, నాకంటే వెనకాల వచ్చి నాకంటే గొప్పోడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? బాప్తిస్మ ఇచ్చిన యోహాను చెప్తున్నాడు. అదే మాట జ్ఞాపకం చేసుకుంటే ఆయన బాప్తిస్మ ఇవ్వట్లేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుండిరి. ఆయన యోధా దేశం విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. అయితే ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనక, దేవుని స్తోత్రం. ఏంటి ఎందుకు? ఇప్పుడు యేసు గమనించండి, ఆ రోజుల్లో ఉన్న విధం ఏంటంటే సమరయుల గురించి మీకు తెలవాలండి కంపల్సరీ. సమరయుల గురించి మీకు హిస్టరీ తెలవాలి. తెలవకపోతే కనుక నేను చెప్పింది మీకు అర్థం కాదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని గోత్రాలు అండి? 12 గోత్రాలు ఇశ్రాయేల్. అయితే మొదటి రాజు ఎవరు? సౌలు మొదటి రాజు. రెండో రాజు ఎవరు? దావీదు. దావీదు కూడా ఏం చేశాడు? 12 గోత్రాల మీదే రాజుగా ఉన్నాడు. తర్వాత సొలొమోను వచ్చాడు అధికారంలోకి. సొలొమోను 12 గోత్రాలు పరిపాలించాడు. ఆ తర్వాత రెహబోము వచ్చాడు. రెహబోము పరిపాలన ఏమైందంటే కనుక ప్రజలకి భారం అయిపోయింది. అంటే ఈయన పరిపాలనలో మనం బ్రతకలేమురా, పొన్ను ఎక్కువ వేస్తున్నారు మన మీద. ఉదాహరణకి భారతదేశంలో చాలామంది పెద్ద పెద్ద ధనవంతులు అందరూ కూడా ఏంటంటే భారతదేశం విడిచి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? మేము కట్టలేకపోతున్నాం ట్యాక్స్లు ఇక్కడ. పోనీ కడతన్న దానికి మనకి ఏమన్నా ప్రాపర్ ఫెసిలిటీస్ ఏమన్నా ఉంటున్నాయంటే ఏమీ లేవు. అవే రోడ్లు, అవే మన డిసిప్లిన్, అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక్కడ ఏది కూడా మన కడుతున్న దానికి క్వాలిటీ ఆఫ్ లైఫ్కి సంబంధం లేదు. దేవుని స్తోత్రం. అని ఇప్పుడు చాలామంది చెప్తున్నారు. ఉదాహరణ విరాట్ కోహ్లీ అనుకోండి. విరాట్ కోహ్లీ కూడా ఏం చేశాడు? భారతదేశం విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇప్పుడు లండన్లో ఉంటున్నాడు. మ్యాచ్ ఆడడానికి ఇండియా వస్తున్నాడు కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అంటే కొంతమంది ఏమంటారంటే ఆయన సెలబ్రిటీ కదా, ఊర్లో తిరగలేడు, ఫ్రీగా రిటైర్ అయిపోయిన తర్వాత అంటారు. ఏదేమైనప్పటికీ అది ఒకటే రీజన్ కాదు. ప్లస్ ధోని అందరూ ఎక్కడ ఉన్నారు కదండి, అది ఒకటే రీజన్ కాదు. కానీ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కడ ఉంది వాళ్ళకి? కడతన్న దానికి అంత పెద్ద ట్యాక్స్లు కట్టకపోయినా కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లివింగ్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ హెల్త్ ఎక్కడ ఉందంటే కనుక ఫారెన్లోనే ఉంది. అందుకని చాలామంది ఏంటంటే పన్ను కట్టలేక, ఈ ప్రభుత్వంలో మనం ఉండలేక, ఈ రూలింగ్లో మనం ఉండలేక ఏం చేస్తారు చాలామంది దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య 2020 నుంచి 2025 వరకు అంతకు ముందు ఉన్న దానికంటే డబల్ అయింది. నా మాట మీకు అర్థమవుతుందంటే అంత ఏమవుతుంది ఇక్కడ? ఏంటి ఇక్కడ? పరిపాలన భారం అయిపోయింది, జీవించే విధానం భారం అయిపోయింది అని ఏం చేస్తారు చాలామంది దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. అలాగే ఈ 12 గోత్రాలు ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే రెహబోము పరిపాలన వచ్చినప్పుడు భారం అయిపోయింది వాళ్ళకి. పన్ను కట్టలేకపోవడమో లేదంటే ఆయన పెడుతున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువైపోవడమో, ఈ రెహబోము గాడి పరిపాలనలో మనం ఉండలేం. వీడు మనల్ని చిత్రహింసలు పెడుతున్నాడు కనుక మనం ఏం చేద్దాం? మనకి ఈయన రాజు వద్దు అన్నాక ఒప్పుకోవాలి, కుదరదు, రాజుని తీయలేము. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ మనమే వేరైపోవాలి. కాబట్టి 12 గోత్రాలు కాస్త 2 ముక్కలు అయిపోయింది. యోధా గోత్రము, బెంజమేను గోత్రం ఏంటంటే కిందకు వచ్చినాయి. మిగతా 10 గోత్రాలు గాదు, తర్వాత ఇంకా మనష్షే, ఎఫ్రాయిం వీళ్ళందరూ అంటే పైకి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరినీ ఏమన్నామంటే ఇజ్రాయేలు అన్నాం 10 గోత్రాలని. ఈ కింద ఉన్న వాటిని యోధా గోత్రం అన్నారు, అంటే యోధా రాజ్యం అన్నారు. ఎప్పుడైతే వీళ్ళు విడిపోయారో ఏం కోల్పోయారు? బలం కోల్పోయారు. రాజ్యం విడిపోయినప్పుడు ఏం చేస్తారంటే బలం ఆటోమేటిక్గా తగ్గుద్ది. కాబట్టి ఇదే సరైన అవకాశం అని కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇశ్రాయేలు కొంచెం దూరంగా ఉన్న ఒక దేశం ఉంది, అషీరీ దేశం ఒకటి ఉంది, చాలా పెద్ద దేశం, బలమైన దేశం. వీళ్ళు విడిపోయారు కనుక ఈ టైంలో వీళ్ళని కొడితే ఈ టైంలో వీళ్ళని మనం ఆక్రమించుకుంటే కనుక ఈజీగా మనం వాళ్ళ మీద విజయం పొందొచ్చు. ఎందుకంటే విడిపోయారు కనుకనే వీళ్ళు ఏం చేశారంటే మొట్టమొదటిగా ఇశ్రాయేలు మీద పడ్డారు. ఇశ్రాయేలు చెరసాల్లోకి వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని 2-3 సంవత్సరాల తర్వాత వీళ్ళ మీద పడ్డారు, యోధా వాళ్ళ మీద. వీళ్ళలో చెరసాల్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ముందు వెళ్ళిపోయింది ఎవరు? ఇశ్రాయేలీలు. వీళ్ళు ఏం చేశారంటే యెహోవా దేవుడు వీళ్ళకి వాగ్దానం చేశాడు మోషేని పట్టుకుని, బయట వివాహం చేసుకోవద్దు, ఎందుకంటే బయట అంతా పాపం ఉంది, బయట అంతా విగ్రహారం ఉంది, బయట అంతా వ్యభిచారం ఉంది కనుక మీరు వారిని పెళ్లి చేసుకున్నారనుకోండి ఇప్పుడు అది ఎక్కడికి వస్తుంది? ఆ విగ్రహారాధన మీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు సొలొమోను ఉన్నాడు. సొలొమోను ఎంత పెద్ద జ్ఞానాలండి, ఇంకా చివరికి ఎలా ఉంటుంది ఆయన జీవితం? గుళ్ళు కట్టడం మొదలెట్టాడు. ఏమైందంటే అందంగా ఉన్న వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఉదాహరణకి వాళ్ళ ఆచారాలు తీసుకొచ్చాడు దేశంలోకి, వాళ్ళ విగ్రహారాన్ని తీసుకొచ్చాడు, వాళ్ళ విధానాన్ని తీసుకొచ్చి పోనీ ఈయన కుదురుకున్నాడు అంటే చివరికి ఈయన పడిపోయాడు అందరూ. అలాగే ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు బయట పెళ్లి చేసుకోద్దురా, మీలో మీరు పెళ్లి చేసుకొని కావాలితే కానీ బయటికి వెళ్ళొద్దు. వెళ్ళారంటే కనుక మీరేమవుతారు? మీరు పాపం చేసిన వారు అయిపోతారు, మీరు చెడిపోతారు కనుక మీరు వెళ్ళొద్దు అనే మాటలు అని చెప్పాడు. వీళ్ళు ఏం చేశారంటే ముందు వెళ్ళిన వాళ్ళు చెరసాల్లోకి 10 గోత్రాల వాళ్ళు అక్కడ ఉన్న అషీరీ స్త్రీని వివాహం చేసుకొని మొదలెట్టారు. వారు వీరిని పెళ్లి చేసుకున్న తర్వాత విగ్రహారం అలవాటు అయింది, వాళ్ళకి వ్యభిచారం అలవాటు అయింది, దొంగతనాలు అలవాటు అయింది.
ఇప్పుడు ఇశ్రాయేలు అనే మాట అంటే ఆ టైంలో వినబడితే కనుక వీళ్ళ పాపం వీళ్ళలో ఉంది అన్న మచ్చ వచ్చేసింది. తర్వాత వీళ్ళలో వెళ్ళిపోయారు. ఈ 2 గోత్రాల వాళ్ళు, యోధా రాజ్యం కూడా వెళ్ళిపోయింది. ఏదేమైనప్పటికీ వెళ్ళిపోయారు. మొత్తం అందరూ వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏమయ్యారు? విడుదల పొందుకున్నారు. దానియేలు టైంలో విడుదల పొందుకున్నారు వీళ్ళు. అయితే వచ్చారు మనకి ఎవరు అంటే మనకి నెహెమ్యా ఒకరు, తర్వాత ఎజ్రా ఒకరు. వీళ్ళు ఏం చేశారంటే మనం ముందు ఇల్లు కట్టుకోవడం కాదు కానీ మనం ఏం కట్టుకోవాలి, మన దేవాలయం కట్టుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఎలాగోలాగా ముందు మన దేవాలయం మనకు ఉంటే దేవుడే మనల్ని నడిపిస్తాడు, దేవుడే మనకు తోడు ఉంటాడని దేవాలయం కడదామని పని పూనుకున్నారు. ఈ పక్కనున్న ఇశ్రాయేలు వచ్చి అయ్యా మమ్మల్ని ఏమైనా హెల్ప్ చేయమంటారా, మీరు ఆదరించే ఆ దేవుణ్ణే మేము ఆరాధించేది ఆ దేవుణ్ణే, మమ్మల్ని ఏమైనా హెల్ప్ చేయమంటారు, వద్దురా బాబు మీరు చేయకండి. మీరు ఏమయ్యారు? పొల్యూట్ అయిపోయారు. మీరు పాపులుగా కలిసిపోయారు. ఇంక మీరు వచ్చి ఇటువంటి పవిత్ర మెటలు మేము చెయ్యకండి, మళ్ళీ ఇది అపవిత్రపరచబడుతుంది కనుక వచ్చి మీరు చెయ్యకండి, మేమే కట్టుకుంటే కింద మీద పడి అని ఏం చేశారు? వీరు సహాయం తీసుకోలేదు. వీళ్ళు ఏం చేశారు? 10 గోత్రాలు సర్లే మనం ఇంకో దేవాలయం కట్టుకున్నారా మనమని జెరీము అనే ప్రాంతం మీద వాళ్ళు ఒక దేవాలయం కట్టుకున్నారు. వీళ్ళు యెరూషలేములో దేవాలయం కట్టుకున్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడికి ఎన్ని దేవాలయాలు వచ్చినాయి? 2 దేవాలయాలు వచ్చినాయి. అలా కంటిన్యూ అయింది. యేసు ప్రభువారి కాలం వచ్చింది. నా మాట మీకు అర్థమవుతుందా? రాజులు మారారు, చక్రవర్తులు మారారు. మారిన తర్వాత పట్టణాలకి పేర్లు వచ్చినాయి. సమరయ పట్టణం అని, గలలయ పట్టణం అని. ఉదాహరణకి ఇప్పుడు మన సికింద్రాబాద్ అని కానివ్వండి, లేదంటే అహ్మదాబాద్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన పేర్లు? తెలుగు కాంటెక్స్ట్లో మనకు లేవు, సంస్కృతంలో కానీ. ఇప్పుడు మొఘల్స్ మన పరిపాలించారు కనుక పోతా లేదంటే వాళ్ళు కొన్ని పేర్లు పెట్టిపోయారు. ఆలీ నగర్ అని, ఇంకా ఏమన్నాయి, ఫలక్నామా అని, కొన్ని పేర్లు పెట్టిపోయారు వాళ్ళు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు తర్వాత ఏమైందంటే గమనించండి, ఇప్పుడు యేసు ప్రభువు కాలం వచ్చిన తర్వాత ఇంకా అదే పరిస్థితి ఉంది. ఈ సమరయులు కానివ్వండి, ఇశ్రాయేలు కానివ్వండి వచ్చి ఎక్కడ ఆరాధించలేరు? యెరూషలేములో ఆరాధించరు. ఈ యూదులు అన్న వాళ్ళు కూడా ఏంటంటే, యోధా రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆరాధించరు. అయితే ప్రాబ్లం ఏమొచ్చిందంటే, గలలయ పట్టణం పైన ఉంటుంది, కింద సమరయ ఉంటుంది, కింద యోధా పట్టణం ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభువు యోధా పట్టణంలో ఉన్నాడు. ఈయనెవరో? యూదుడు. యేసు ప్రభువు యూదుడు, యోధా గోత్రంలో పుట్టారు. ఇది పాయింట్. అయితే ఇప్పుడు సమరయ పట్టణం మధ్యలో ఉంది. గలలయ పట్టణంకి వెళ్ళి ఈయన వాక్యం చెప్పాలంటే సమరయ పట్టణం గుండా వెళ్తే గనక, కింద నుంచి సమరయ పట్టణం గుండా నేరుగా వెళ్ళాలంటే ఉదాహరణ దేవరపల్లి ఉంది కదా, బాగా తెలుసు కదా మీకు. దొమ్మేరు నుంచి దేవరపల్లి వెళ్ళాలనుకుంటే ఎలాగెళ్తే సింపుల్ మనకి, ఈ రోడ్డు ఎలా ఎక్కేస్తే హైవే మీద వెళ్ళిపోవచ్చు నేరుగా. అలా కాదండి, నాకు ఇష్టం లేదు దొమ్మేరు దాటేయాలంటే, నాకు చిరాకు. దొమ్మేరు అంటే ఇష్టం లేదు, నాకు కాపారం అంటే ఇష్టం లేదు, పంగిడి అంటే ఇష్టం లేదు నాకు, కానీ గోరీపట్నం అంటే ఇష్టం లేదు. అక్కడ విగ్రహారాధన ఎక్కువ జరుగుద్ది. నేను వెళ్తే నేను ఎక్కడ పాపాత్ముని అయిపోతానేమో, నేను ఎక్కడ విగ్రహం మొక్కుతానేమో. నేను ఏం చేశానంటే ఈ గొట్టెక్కి ఇలా తిరగేసుకుని అలా పట్టిసీమ నుంచి అలా గోపాలపురం వెళ్ళి, గోపాలపురం నుంచి దేవరపల్లి వెళ్తున్నాను నేను. ఇప్పుడు ఇది ఎంత లాంగ్, ఇది ఎంత టైం స్కిల్ చేస్తుంది. అయినా పర్లేదు యూదులకి. మేము సమరయ గుండా వెళ్ళం. సమరయ గుండా వెళ్ళడానికి కానీ, సమరయలతో మాట్లాడడానికి కానీ, సమరయలతో చూసినా, వాళ్ళు తినే కంచంలో తిన్నా, వాళ్ళు తాగే నీళ్ళు తాగినా మేము ఎక్కడ పాపాత్ములం అయిపోతామేమో అని యూదుల యొక్క ఆలోచన. మాట మీకు అర్థమవుతుందండి. అందుకునే సమరయ పట్టణం గుండా వాళ్ళ గలలేకి వెళ్ళరు, తిరగేసుకుని యోర్దాను నది అమ్మటలాగా వెళ్తారు. ఇది ఇంకో 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా. ఎక్కడికి వెళ్ళడానికి? యోధా నుంచి గలలయకి వెళ్ళడానికి. సమరయ గుండా వెళ్తే 5 కిలోమీటర్లతో పోద్ది. కానీ ఇంకొక 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయినా, ఇంకొక గంట ఎక్స్ట్రా అయినా మేము ఎలాగే వెళ్తామని వెళ్ళివారు అనమాట. అందుకు ఇక్కడ కాంటెక్స్ట్ ఏం రాశాడంటే, ఆయన యోధా దేశము విడిచి గలలయ దేశముకు తిరిగి వెళ్ళవలెను. తర్వాత 4వ వచనంలో ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. దేవుని స్తోత్రం. ఇప్పుడు శారీరకంగా మాట్లాడుకుందాం. యేసు ప్రభువు ఎవరు? యూదుడు. ఆయన ఎలా వెళ్ళకూడదు? సమరయ పట్టణం కూడా వెళ్ళకూడదు, కానీ వెళ్ళవలసి వచ్చెను. దేవుని స్తోత్రం. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం ఎవరి చిత్తం? అది దేవుని చిత్తం. దేవుని చిత్తంలో, దేవుని పరిచర్యలో ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్ళి నీకు ఇష్టం లేదు ఆ ప్రాంతం అంటే, నీకు పడదు ఆ ప్రాంతం అంటే, నీకు పడరు ఆ జనం అంటే, వాళ్ళు ఇష్టం లేదు, నేను తిట్టివారు కొట్టివారు, కానీ దేవుని పరిచర్యలో ఇది ఒక భాగం అయితే గనక, అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే గనక, అక్కడికి వెళ్ళి నివాసం చేయాలంటే గనక నువ్వు వెళ్ళాల్సింది కంపల్సరీ. నీ చిత్తానుసారం కాదు, దేవుని చిత్తానుసారం. ఇప్పుడు దేవుని చిత్తం అక్కడ వాక్యం చెప్పాలి. సమరయులకి వాక్యం అందాలి గనక, పాపులకే ఎవరు కావాలి? వైద్యుడు పాపులకే వాక్యం కావాలి.
అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి వైద్యుడు కావాలని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యము అక్కడ విత్తబడాలంటే ఎవరు వెళ్ళాలి అక్కడికి? యేసుప్రభు ప్రారంభించాలి మొదటగా. నేను యూదుని కదా, నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎలా తిరగేసుకుని వెళ్ళిపోతాను కదా అంటే దేవుని చిత్తం నెరవేర్చినవాడు కాదు, ఆయన వెళ్ళవలసి వచ్చింది. పరిచర్య చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఉదాహరణకి రాజప్రకాష్ బాబు ఆయన ఎప్పుడు సాక్ష్యం చెప్తాడు. ఆయన ఏంటంటే, నాకు హైదరాబాద్ అంటే చెడ్డ చిరాకండి, నేను ఎప్పుడు రావాలనుకోని ఇక్కడికి, అసలు నాకు హైదరాబాద్ అంటే నేను ఎప్పుడు అసలు ఉండాలనుకోని కూడా, వచ్చినా కానీ గంటలో వెళ్ళిపోతాను ఇక్కడికి వచ్చినా కానీ. అలాంటిది ఎక్కడికి సంఘం పెట్టాడు ఆయన? హైదరాబాద్లో సంఘం పెట్టాడు. అక్కడ సికింద్రాబాద్లో పెట్టాడు ఆయన. మీటింగ్లన్నీ ఎక్కడ ఉంటాయి? హైదరాబాద్లో ఉంటాయి. మనకి ఇష్టం లేదు అక్కడికి వెళ్ళడం, మాట్లాడడం ఇష్టం లేదు, కానీ దేవుని పరిచర్యలో ఒక భాగం అయితే కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఇప్పుడు యేసుప్రభు అదే అంటారు, ఒకవేళ పరిచర్యలో కాళ్ళు పట్టుకోవడం ఒక భాగం అయితే గనక కాళ్ళు పట్టుకోవాల్సింది. క్షమాపణ చెప్పడం నీ తప్పు లేదు, కానీ రాజీ పడ్డానికే, దేవుని ప్రేమను చూపించాలంటే కాళ్ళు పట్టుకోవాలి, క్షమాపణ చెప్పాలంటే కనుక నువ్వు వెళ్ళాల్సిందే కంపల్సరీ. దేవుడు ఏం చేసి యేసుప్రభు ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన కాళ్ళు పట్టుకుని మిమ్మల్ని క్షమిస్తున్నాను, నేను మిమ్మల్ని కడుగుతున్నాను, మీ పాపాలు కడుగుతున్నప్పుడు మనం ఎంత, మన కోపాలు ఎంత, మన రాగద్వేషాలు ఎంత? నా మాట మీకు యేసుప్రభు లాంటి కాలు పట్టుకోవడానికి సిద్ధపడ్డాడో, యేసుప్రభు లాంటి ఇష్టం లేకపోయిన ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పడానికి ఇష్టపడ్డాడో, వారితో నివసించడానికి ఇష్టపడ్డాడు. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? దేవుని చిత్తంలో ఒక భాగం అయితే గనక నువ్వు ఎవరివైనా ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు దిగాల్సిందే కిందకి. మిషనరీలు ఎవ్వరూ కూడా వారి దేశం వాతావరణానికి ఈ దేశం వాతావరణం చాలా తేడా ఉంటుంది. కానీ దేవుని చిత్తం అక్కడికి వెళ్ళి నేను వాక్యం చెప్పాలి. మనం విలియం కేరీ గురించి మాట్లాడుకుందాం. ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఆయనకి వచ్చి. ఆయన కుటుంబాన్ని కోల్పోయాడు, కుమారులను కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు, ఆయన సంపాదించుకున్న ఆస్తి ఏదైతే ప్రింటింగ్ మిషన్ ఉందో అది కోల్పోయాడు. కానీ ఏం జరిగినా కానీ దేవుని చిత్తం ఇక్కడ ఉన్నది. దేవుని చిత్తం నడిపించాలంటే కంపల్సరీ నేను చేయి పట్టాల్సిన పని, చేయవలసిన పని చేసిన తర్వాతే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాను. అంత నిర్ణయం తీసుకున్నాను, ఎందుకంటే ఇది దేవుని చిత్తం, దేవుని పని. నా మాట మీద ఆయన వెళ్ళవలసి వచ్చింది. దేవుని స్తోత్రం. గమనించండి, కొంచెం కిందకి వెళ్దాము. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సొకారు అనే ఊరికి వచ్చాను. దేవుని స్తోత్రం. ఇంకొంచెం మళ్ళీ ఆది కాండంకి వెళ్దాం ఒకసారి. ఆది కాండంలో యాకోబుకి ఎంతమంది కొడుకులు? 12 మంది కొడుకులు. 12 మంది కొడుకులకి ఆయన భూమి కొనుక్కున్నాడు. నాకు అంత హిస్టరీ లేదు, కానీ ఆయన ఒక భూమి కొన్నాడు. ఎక్కడ? సొకారు అనే ప్రాంతాన్ని ఆయన కొనుక్కున్నాడు. ఎప్పుడు? ఆది కాండం టైంలో కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కొని తన కొడుకైన యోసేపుకి ఇచ్చాడు. అప్పుడు యోసేపు వయసు ఎంత ఉండొచ్చు? బహుశా చిన్నపిల్లడు, బాగా 12-10 సంవత్సరాలు ఉండొచ్చు. ఇచ్చిన తర్వాత ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంది? యాకోబుకి యోసేపు మీద ఉంది కదా. యోసేపుకి అంగీ కుట్టించాడు, ఆస్తి ఇచ్చాడు. ఇచ్చింది ఇది ఎవరికి నచ్చలేదు? అన్నతమ్ములు నచ్చలేదు కనుక ఏం చేశారంటే కనుక ఆయన్ని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత అమ్మేసినోడు ఆ చెయ్యి మారుతా, ఆ వ్యక్తి మారుతా, ఆ ఇల్లు మారుతా ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పోతీఫెర్ అనే ఇంటికి వెళ్ళాడు ఆయన. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే గనక, కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు జీవితం ఎలా ఉందంటే గనక, రాజు అని ఆ పేరు లేదు, కానీ ఆయనే రాజు. ఏ పరిపాలన జరగాలన్నా, ఏ విషయం జరగాలన్నా, ఏ విషయం మాట్లాడాలన్నా, ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా, ఎలా ఫంక్షన్ అవ్వాలన్నా కానీ యోసేపుని అడగాల్సిందే. పేరు లేని రాజు అంతే యోసేపు. ఆ విధంగా దేవుడు ఏం చేశాడు? యోసేపు ఇచ్చించాడు. తర్వాత అమ్మేసిన 12 మంది అన్నదమ్ములు ఉన్నారు కదా, మిగతా వాళ్ళు, వీళ్ళ కొరువు ఏర్పడితే ఎవరి దగ్గరికి వచ్చారు? యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది. యోసేపు వాళ్ళని తెలిసిన తర్వాత, నేను మీ తమ్ముడిని సంథింగ్ జరిగిన తర్వాత మీరు ఎక్కడే ఉండిపోండి, అంటే కొరువు ఉంది కదా, మీరు ఎక్కడికి వెళ్తారో, నా దగ్గర అంతా తినడానికి ఉంది, ఆస్తి ఉంది కదా, నా గౌరవం ఉంది, ఇక్కడే ఉండిపోండి అన్నప్పుడు మనోడు గబగబా వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి, ఫరో గారు మా కుటుంబం వచ్చింది, కొరువు ఉంది అక్కడ, మీరు ఏమన్నా అవకాశం ఎత్తే కనుక ఓ స్థలం ఎత్తే మేము ఎక్కడ ఉంటాము? ఇదే ఐగుప్తు దేశంలో ఉంటామండి అన్నాడు. సర్లే ఉంటారు కదా, బయట ఉండండి అబ్బాయి, బౌండరీ బయట ఉండండి, ఐగుప్తు బయట ఉండండి అని ఒక స్థలం ఇచ్చాడు ఆయన. వాళ్ళ 12 మంది, యాకోబు గారి భార్య, ఈయన, మొత్తం ఎంతమంది? 14 మంది అక్కడ టెంట్ వేసుకున్నారు. ఈ 12 మంది పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 12 కుటుంబాలు అయినాయి. 12 కుటుంబాలు కాస్త 12 రాజ్యాలు అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఎంతలా అయిపోయింది అంటే, ఎంతలాగా వాళ్ళు వృద్ధి చెందారంటే గనక, ఇప్పుడు ఐగుప్తీలు ఉన్నారు కదా, ఐగుప్తి రాజు ఫరో ఏమన్నాడంటే, వాళ్ళ యొక్క జనాభా చూసి, వాళ్ళ జనాభా ముందు మన జనాభా ఏమవుతుంది? తక్కువ ఉందేమోరా, వాళ్ళు ఎంత బలంగా ఉన్నా చూడండి, రేపు పొద్దున్న బహుశా వాళ్ళ మీద చేశారనుకోండి, యుద్ధానికి వచ్చారంటే కనుక మనం ఏమవుతాం? ఓడిపోతాం. ఆ నా భయంతో ఏం చేశారంటే కనుక వాళ్ళని ముందుగానే గుప్పెట్లో తెచ్చుకోవాలి కాబట్టి తీసుకెళ్ళి బానిసలు పెట్టేశారు. ఏదేమైనప్పటికీ యోసేపు చనిపోయాడు. యోసేపు ఎముక అక్కడ పాతి పెట్టారు. పాతి పెట్టిన తర్వాత మోషే వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఏమన్నాడు? నేను మిమ్మల్ని తీసుకెళ్తాంటారా మళ్ళీ వాగ్దాన భూమికి, మన అబ్రహాంకి ఇచ్చిన వాగ్దాన భూమి అంకా ఉంది కనుక మనం అక్కడ వెళ్ళిపోదాం అని ఏం చేశాడు? తీసుకెళ్తా యోసేపు కప్పెట్టారు కదా, ఆ ఎముకలు కూడా తీసుకెళ్ళిపోయారు. మీకు బైబిల్లో ఉంటుంది రెఫరెన్స్, మన టైం లేదు కనుక. ఆ ఎముకలు కూడా తీసుకెళ్ళి ఎక్కడ కనిపెట్టారంటే కనుక ఈ సుకారు అనే ప్రాంతానికి కనిపెట్టారు. ఆ భూమి ఎవరిదే?
యాకోబు ఆల్రెడీ ఎవరికి రాసిచ్చేసాడు? యోసేపు రాసిచ్చాడు. దేవుని స్తోత్రం. అయితే యాకోబు బావిలు కూడా తవ్వించాడు. యాకోబు బతుకున్న టైంలో బావులు తవ్వించాడు. సుకార్ అనే ప్రాంతంలో కూడా బావి తవ్వించాడు ఆయన. దేవుని స్తోత్రం. అయితే ఈ బావి దగ్గరికి ఎవరు వచ్చారు? ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? యోధాపట్నం నుంచి గల్లయ్య పట్టణంకి వెళ్తుంటే నడుచుకుంటా వెళ్తా సమరయ్య పట్టణంలో, సమరయ్య అనే మండలంలో సుకార్ అనే గ్రామంలో ఆయన వచ్చాడు. సుకార్ అనే గ్రామంలో ఏముంది? ఒక నుయ్యి ఉంది, యాకోబు కట్టించిన నుయ్యి. దానికి పేరు ఏంటంటే యాకోబు నుయ్యి అన్నారు. ఈయన నడుచుకుంటా దగ్గర మిట్ట మధ్యాహ్నం 12ంటికి ఎక్కడికి వచ్చాడంటే అలసిపోయాడు. నిజంగా యేసుప్రభువు వారు 100% దేవుడు, 100% మానవుడు. ఆయన మానవుడిగా ఆకలిగా ఉన్నాడు, మానవుడిగా దెబ్బతిని నొప్పిని అనుభవించాడు, మానవుడిగా దప్పిగా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం మనుషులు కావాల్సిన టైంలో అద్భుతాలు చేశాడు ఆయన. అద్భుతాలు ఎప్పుడు కూడా యేసుప్రభువు వారు తాను తృప్తిపరచుకోవడానికే, తన సేద తీర్చుకోవడానికి అద్భుతాలు ఎప్పుడు తన కొరకు తాను చేసుకోలేదు. అద్భుతాలు అనేవి పరిచర్యలు చేయవలసినవి, ప్రజల కోసం చేయవలసినవి. సాతాను వచ్చి రొట్టెని తినమన్నప్పుడు ఆయన చేసుకుని తినొచ్చు, ఎందుకంటే ఆయన ఆకలిగా ఉన్నాడు కాబట్టి. కానీ అద్భుతాలు ఆయన కొరకు కాదు. ఎవరి కొరకు? ప్రజల కొరకు, దేవుని ఒక శక్తిని చూపించడానికి మాత్రమే. అదే మాట రాయబడి ఉంటుంది అక్కడ, చదువుతారా? అక్కడ యాకోబు బావి ఉండెను. 5 నుంచి యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకార్ అనే ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. దేవుని స్తోత్రం. పొద్దున్న మొదలెడితే ప్రయాణం మనం నడుచుకుంటూ వెళ్ళాలి కదా, నడుచుకుంటా 12 గంటలు అయింది. ఎక్కడికి వచ్చేసరికి సుకార్ అనే బావి కూడా వచ్చేసరికి, యాకోబు బావి దగ్గరికి వచ్చేసరికి అలసిపోయినా అని కూర్చున్నాడు ఆయన. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? ఒకటి, చేదుకోవడానికే ఆయన దగ్గర ఏమీ లేదు. ఎవరైనా రావాలే, చేదాలే, వాటర్ ఆయనకి ఇవ్వాలి, ఎదురు చూస్తున్నాడు ఆయన. ఉదాహరణకి ఈయన ఈ ప్రాంతానికి రావడానికి ఎవరు చిత్తమై ఉండాలి? దేవుని చిత్తం. నా మాట మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు అక్కడ వాక్యం చెప్పాలి కనుక ఆయన ఎక్కడ ఉన్నాడు? అలసిపోయి అక్కడ ఉన్నాడు. సంఘటన ఏర్పడింది, వాతావరణం ఏర్పడింది. ఏ వాతావరణం అంటే వాక్యం చెప్పే వాతావరణం ఏర్పడింది. దేవుని స్తోత్రం. గమనించండి, ఇంకా కొంచెం కిందకి వెళ్తే సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమిమ్మని ఆమెను అడిగాను. దేవుని స్తోత్రం. ఎవరో వచ్చింది? సమరయ స్త్రీ. బావి ఎక్కడ ఉంది? సుకార్ అనే ప్రాంతం ఉంది, సుకార్ అనే ఊర్లో ఉంది. ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది? సమరయ పట్టణం నుంచి సుకార్ అనే గ్రామం వచ్చి నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది. నెంబర్ 1, ఎందుకు అంత దూరం వచ్చింది? పట్టణంలో నీళ్ళు లేవా? పట్టణంలో నీళ్ళు లేదా పట్టుకోవడానికే? మరి ఎందుకు ఈవిడ పట్టణం విడిచిపెట్టి గ్రామం దాకా వచ్చి నీళ్ళు పట్టుకుంటుంది? నెంబర్ 1. నెంబర్ 2, టైం కాని టైం. ఎప్పుడు పట్టుకుంటాం నీళ్ళు చెప్పండి? ఎప్పుడు చేదుకుంటాం నీళ్ళు చెప్పండి? మార్నింగ్ అలా ఈవినింగ్. కానీ ఈవిడ మిట్ట మధ్యాహ్నం 12ంటికి ఊరు కాని ఊరు, టైం కాని టైంలో ఒక్కతే పోయి, అందరితో కూడా, స్త్రీలందరితో కూడా కాదు, ఒక్కతే వచ్చి ఏం చేస్తుంది? నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది. ఎందుకెంత? ఇప్పుడు వస్తుందని ముందుగానే దేవుడు గ్రహించి వెళ్ళాడు వాక్యం చెప్పడానికి ఆవిడ దగ్గరికి. అదే అయ్యి ఉండదు కంపల్సరీ. కిందకు వచ్చిందో అదే కనబడుతుంది మనకి. అదేంటంటే చూడండి, ఉదాహరణకి ఈవిడి స్థితి ఏంటి? కిందకి వెళ్తే కనుక ఈవిడికి 5 భర్తలు ఉన్నారంట, కానీ విడాకులు అయిపోయింది. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, కానీ పెనిమిటి కాదు, వివాహం చేసుకోలేదు. ఇప్పుడు ఎవరికి కనబడుతుంది? ఈవిడి వ్యభిచారపు స్థితిలో కనబడుతుంది, వ్యభిచారం చేసే స్త్రీ కింద కనబడుతుంది. ఇప్పుడు ఈవిడి ఊర్లో ఉన్న వాళ్ళతో పాటు నీళ్ళు చేదుకోవడానికి వెళ్తే ఏమంటారు ఆవిడ్ని? ఇప్పుడు మనమైనా సరే విడాకులు అయిపోయిన వాళ్ళు కానివ్వండి, లేదంటే భర్త చనిపోయిన వాళ్ళు కానీ మనం ఏమంటాం? జనరల్గా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎదురు రాకూడదు అన్న మాట్లాడతాం మనం. ఇప్పుడు ఈవిడ స్థితి ఎలా ఉంది ఇక్కడ? అటువంటి పరిస్థితే. ఈవిడ ఎవరో 5 పెళ్ళిళ్ళు అయిన పెనిమిటి కాదు, వేరే వాళ్ళతో సాంగత్యం చేస్తుంది. నా మాట మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు సమాజంలో ఈవిడ స్థితి ఎలా ఉంది? అవమానంతో కూడుకున్న స్థితి. ఈవిడ ఎవరితో వెళ్ళి నీళ్ళు చేదుకున్నా పోని అక్కడే స్త్రీలు ఏమంటారు? సూటిపోటు మాటలతో అవమానించే స్థితిలో ఈవిడ ఉంది. కాబట్టి వీళ్ళందరితో నాకు ఎందుకు అని ఏం చేస్తుంది? సమయం కాని సమయంలో నీళ్ళు చేదుకోవడానికి వస్తుంది. పోనీ సమరయ్య పట్టణంలో కుండీలు లేవా, నుయ్యిలు లేవా నీళ్ళు చేదుకోవడం కంటే? ఉన్నాయి. కానీ సమరయ్య పట్టణంలో ఈవిడ స్థితి అందరికీ తెలుసు. ఓ పొరపాటుని ఎవడైనా కనబడ్డాడు అనుకోండి, ఏమంటారు? ఈవిడ్ని అవమానిస్తారు, మాటలతో, సూటిపోటు మాటలతో అవమానిస్తారు. కాబట్టి ఈ ఊరు విడిచిపెట్టి వేరే ఊరికి వెళ్తాం, మన అక్కడ ఎవరో తెలియదు. అక్కడికి వెళ్ళి మనం నీళ్ళు ఫ్రీగా చేదుకోవచ్చు, మనం ఎవరో అక్కడ తెలియదు. పైగా పోనీ ఎవరైనా తెలిసినా కానీ 12ంటికి ఎవరు ఉంటారు చేదుకోవడానికి? స్త్రీలు ఎవరు ఉండరు.
కాబట్టి రెండు ఆలోచనలు, ఒకటి అవమానకరమైన స్థితిలో ఉంది ఈవిడి, వ్యభిచారపు స్త్రీకి కనబడుతుంది, ఈవిడికంటూ ఒక నిలకడ లేని స్త్రీ కింద కనబడుతుంది. ఎందుకంటే 5 పెళ్లి చేసుకుంది, 5 విడాకులు ఇచ్చేసింది, తర్వాత ఇంకొక ఆయన్ని సాంగత్యం చేస్తుంది ఇంకొక ఆయనతో, కాబట్టి స్థిరం లేని ఆవిడ కనబడుతుంది, అవమాన పాలయ్య కనబడుతుంది. ఇవన్నీ ఆలోచించి ఏం చేస్తుందంటే ఈవిడి సమయం కాని సమయంకే ఊరు కాని ఊరుకొచ్చి నీళ్లు చేదుకోవడానికి ప్రయత్నించింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన ముందుగానే వెళ్ళాడు. మాట మీకు అర్థమవుతుందా? గమనించండి, ముందుగా ఎవరు వెళ్తున్నారు? యేసుప్రభువు వారు వెళ్తున్నారు. ఫిలిప్ ఎవరు వెళ్ళారు? ముందుగా ఫిలిప్పే వెళ్ళాడు. తర్వాత రక్షణ పొందుకోవడానికి కానీ వాక్యం వినడానికి కానీ మనం ఏం చేయాలండి? ముందుగా వెళ్ళాలి. పోనీ బోధకులైన మనం కూడా ముందుగానే రావాలి. గమనించండి. అయితే కొంచెం కిందకి వెళ్తే ఎక్కడది? సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం ఇమ్మని ఆమెను అడిగాను. అప్పుడు యేసుప్రభువు ఒంటరిగా ఉన్నారు. ఎందుకంటే 8వ వచనం, ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆయన ఎవరు లేరు, ఆయనతో పాటు శిష్యులు లేరు, ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు జరిగిన సంభవం ఏంటంటే, ఇప్పుడు ఆ స్త్రీ అడుగుతుంది, అయ్యా ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. నెంబర్ 1 క్వశ్చన్ ఈవిడికి ఏం కలుగుతుంది? నేను ఎవరినే? నేను సమరయ స్త్రీని, తర్వాత నేను వ్యభిచారిని, లేదా నా స్థితి సరిగ్గా లేదు, నా పరిస్థితి సరిగ్గా లేదు, నన్ను నీళ్ళెమ్మని యూదుడు అయిన నీవు, మీరెవరో యూదులు, మీకు మాకు ఏం లేదు, సాంగత్యం లేదు, మీరు మాతో మాట్లాడరు, మీరు మా ఊరు గుండా వెళ్ళడానికి ఇష్టపడరు, మీరు మేమంటే గిట్టదు మీకు. రెండోది, మేము తినే భోజనం ప్లేట్లో కానివ్వండి, లేదంటే మేము తినే గ్లాసులో, మేము తాగే గ్లాసులో కానివ్వండి నీళ్ళు తాగవు. అటువంటిది నువ్వు నన్ను ఏమడుగుతున్నావు? దాహం ఇమ్మని అడుగుతున్నావు. ఒకటి అడుగుతున్నావు, రెండోది మాట్లాడుతున్నావు, మూడోది ఏంటి? నేను తాగే బొచ్చులో, నేను తాగే గిన్నెలో నాకు నీళ్ళెమ్మంటున్నావు. నువ్వు, నీకు తెలీదా? నువ్వు యూదుడు కాదా? మీకు మాకు సాంగత్యం లేదా? నువ్వు నన్ను ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు ఇవన్నీ అన్న క్వశ్చన్ మార్కులు ఈవిడ ఉంది. నా మాట మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు గమనించండి, యేసుప్రభువు అంటున్నాడు, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చునని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం. ఈవిడికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళే స్వభావం ఒకటి ఉందండి ఈవిడికి. కానీ ఈవిడికి ఏం అర్థం అవ్వట్లేదంటే, యూదుడు నన్ను అడగడం ఏంటి నీళ్ళు? నా మాట మీకు, ఎవరైనా నేను ఎప్పుడు చూడలేదు, ఈయన్ని కొత్తగా కనబడుతున్నాడు, యూదుల్లా ఉన్నాడు. ఎందుకంటే ఆ తలపాగా, వేషధారణ, బట్టలు గట్ట తెలిసిపోతుంది. ఈ బట్టలు చూసినప్పుడు, ఈయన వాతావరణం చూసినప్పుడు ఈయన యూదుడు అని తెలిసింది. అవి క్వశ్చన్ మార్కులు ఉంది. అందుకు యేసుప్రభువు ఏమంటున్నారంటే, చూడండి, నీవు దేవుని వరమును నాకు దాహం ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు నన్ను అడుగుదువు. ఏంటంటే, నేను ఎవరో నువ్వు తెలుసుకుంటే గనక నువ్వు నన్ను అడుగుతావు, నేను నిన్ను అడగడం కాదు. నా మాట మీకు కదా, నువ్వు నాకు గనక ఈ నీళ్ళు ఇస్తే తాగడానికి, నేను నీకు ఏ నీళ్ళు ఇస్తాను? జీవజలపు నీళ్ళు ఇస్తాను నీకు. దేవుని స్తోత్రం. అయితే యేసుప్రభువు ఎప్పుడైతే ఈ మాట అన్నారో చూడండి, నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చెను ఆమెతో చెప్పాను. అప్పుడు స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకోవటానికి నీకు ఏమీ లేదు, ఆ జీవజలము ఎలాగో నాకు దొరుకును? నీకు నేను నీళ్ళెత్తే కానీ ఇప్పుడు నువ్వు తాగలేని పరిస్థితి, చేదుకోవడానికి నీ దగ్గర ఏమీ లేదు, కానీ నువ్వేమంటావు? నాకేం నీళ్ళు ఎత్తానంటున్నావు? జీవజలపు నీళ్ళు ఎత్తానంటున్నావు. దేవుని స్తోత్రం. జీవజలపు నీళ్ళు అంటే ఏంటి? ఓకే, పరిశుద్ధాత్ముడు, మానసికంగా అంటే శారీరకంగా యుద్ధం. యూదులు ఏమంటారంటే, సమరయులు చచ్చి నీళ్ళు తాగేవారు, మేము యూదులు మాకు మాత్రమే జీవపు నీళ్ళు అనే ఒక కొటేషన్ ఉండేది వాళ్ళు. అంటే ఒక ప్రచురణ వారితో ఉండేది అనమాట. జీవజలపు నీళ్ళు అంటే వాళ్ళ దృష్టిలో, యూదుల దృష్టిలో కదిలే నీళ్లు తాగేవాళ్ళు యూదులు. చచ్చిన నీళ్ళు ఏంటంటే నుయ్యిలో ఉండే నీళ్ళు, చెరువులో ఉండే నీళ్ళు. ఇదేంటిది? ఫ్లోటింగ్ ఉండదు కనుక, రిఫ్రెషర్ నీళ్ళు ఉండవు కనుక, నీళ్ళు ఎలాగుంటే స్టాక్ ఉంటాయి, నిలవ నీళ్ళు ఉంటాయి కనుక చచ్చిన నీళ్ళు అంటారు వీటిని. తర్వాత యూదులు ఏమన్నారంటే, జీవజలపు నీళ్ళు మేము మాత్రమే తాగేవాళ్ళు, అది మాకు దేవుడు మాకు మాత్రమే ఇస్తాడు. యూదులు మాకు మాత్రమే దేవుడు, రక్షణ మాకు మాత్రమే, ఆ యెహోవా దేవుడు ఎవరైతే ఉన్నారో మాకు మాత్రమే, మా కుటుంబంలోంచి వస్తారు కనుక మేమే ఆయన బిడ్డలం, మాకే దేవాలయము, మాకే దేవుడు, మాకే పాప క్షమాపణ, మాకే రక్షణ, మాకే స్వర్గము, మాకే పుణ్యము అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఈయనేమంటున్నాడంటే, ఈ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి, నేను నీకు ఏం నీళ్ళు ఎత్తానంటాడు?
జీవజలపు నీళ్ళు ఇస్తాను అంటే చచ్చిన నీళ్ళు తాగడం కాదు, చచ్చిన నీళ్ళు నాకిచ్చి నువ్వు ఏ నీళ్ళు నేను నీకు ఏ నీళ్ళు ఇస్తాను? జీవజలపు నీళ్ళు ఇస్తాను. ఇప్పుడు ఏమనుకుంటుందంటే ఇప్పటివరకు ఏ నీళ్ళు తాగుతున్నాను? చచ్చిన నీళ్ళు తాగుతున్నాను. అంటే కుండీలో ఉన్న నీళ్లు, నూతిలో ఉన్న నీళ్లు, చెరువులో ఉన్న నీళ్లు మాత్రమే మేము తాగేవాళ్ళు. కానీ ఈయన నాకేమన్నాడు? జీవజలపు నీళ్ళు ఇస్తాడు. అంటే యూదులు తాగే నీళ్లు మాకు ఇస్తాడేమో ఈయన. ఆ మాట మీకు అర్థమవుతుందండి. అప్పుడు ఇప్పుడు ఏమంటుందంటే, అయ్యా నీ దగ్గర చేదుకోవడానికి ఏమీ లేదు, నేను ఇప్పుడు నీళ్ళు ఎత్తే కానీ తాగలేని పరిస్థితి నీది, నేను నీకు నీళ్ళు ఎత్తే కానీ నువ్వు ఓట తీర్చుకోలేవు, అటువంటిది నువ్వు నాకు ఏమిస్తానంటున్నావు? జీవజలపు నీళ్ళు ఇస్తానంటున్నావు. ఇది సాధ్యమా? అసలు నువ్వు ఎవరో జీవజలపు నీళ్ళు ఇవ్వడానికి? యేసుప్రభు వారేమో ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. జీవజలపు నీళ్ళు అంటే పరిశుద్ధాత్ముని నీకు ఇస్తానని చెప్తున్నాడు ఆయన, రక్షణ నీకు ఇస్తానని చెప్తున్నాడు. ఈవిడేమంటుంది? శరీరకంగా ఆలోచిస్తుంది. ఇంకా ఏ నీళ్ళ కోసం చూస్తుంది ఈవిడ? యూదులు తాగే జీవజలపు నీళ్ళు, యూదులు చెప్తున్న జీవజలపు నీళ్ళు ఇస్తాడు నాకు అని అంటుంది ఆయన. గమనించండి, తన్నును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని ఆయన అడిగాను. దేవుని స్తోత్రం. మా కుటుంబం, మా మా బంధువులు, మా జంతువులు, మా యొక్క సమరయులందరూ తాగే నీళ్ళు ఏ నీళ్ళు? ఈ బావిలో నీళ్ళు. ఇది ఎవరు కట్టించారు? మా పితరుడు, మా తండ్రి అయిన యాకోబు కట్టించాడు. ఆయనకంటే గొప్పడువా నువ్వు? అంటే ఈ నీళ్ళ కంటే నువ్వు ఇచ్చే నీళ్ళు ఇంకా గొప్పయ్యా? నా మాట మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు యేసుప్రభువు అంటున్నారు ఏంటంటే, యాకోబు కంటే గొప్పడు ఆయన, సొలొమోను కంటే అదన్నాడు. ఆయన పరిసయ్యులతో, యూదులతో, శిష్యులతో మాట్లాడతా సొలొమోను కంటే గొప్పడు మీ ఎదుట ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు మీ ఎదుట ఉన్నాడు. నా మాట మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు ఏమన్నాడు? యాకోబు కంటే గొప్పవాడు మీతో ఉన్నాడు, అబ్రహాం కంటే గొప్పవాడు మీతో ఉన్నారు, బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు మీతో ఉన్నాడు. ఇదే మాట్లాడుతుంది. నువ్వు మా యాకోబు కంటే గొప్పవాడువా? మాకు ఆయన ఈ నీళ్ళు ఇచ్చాడు, ఆ నీళ్ళని మించిన నీళ్ళు. ఏ నీళ్ళు? జీవజలపు నీళ్ళు. అవి మాకు ఇస్తావా ప్రభా? అంటే నువ్వు మా యాకోబు కంటే గొప్పడువా, మా తండ్రి కంటే గొప్పడువా అని అన్నప్పుడు యేసుప్రభువు ఏమన్నాడంటే, అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతి వాడును మరలా దప్పికొనెను. ఇప్పుడు నువ్వు చేరుకుంటున్నావు, ఈ నీళ్ళు తాగితే మరలా ఏం చేస్తావు? నువ్వు దప్పికొంటావు. మహా అయితే గంట 2 గంటలో నీకు ఏమవుతుంది? ఈ నీళ్ళు ఊరటనెత్తుంది, నీ దప్పి తీరుతుంది. కానీ మరలా తర్వాత దప్పికొంటావు. కొంతకాలం వరకే ఉండే నీళ్ళు మాత్రమే ఇది, కొంతకాలం వరకే సాటిస్ఫాక్షన్ చేసే నీళ్ళు మాత్రమే ఇది, కొంతవరకు మాత్రమే మీ దప్పికను తీర్చే నీళ్ళు. కానీ నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడూ దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం. దాన్ని నేనిచ్చే నీళ్ళు. యాకోబు ఇచ్చిన నీళ్ళు ఎంతవరకు? 1 గంట వరకు మాత్రమే. మీ జంతువులు 1 గంట వరకు మాత్రమే, మీకు 1 గంట వరకు మాత్రమే. తర్వాత మళ్ళీ దామెత్తుంది. కానీ నేనెత్తాను నీకు నీళ్ళు, ఎందుకంటే నేను యాకోబు కంటే గొప్పను కనుక. యాకోబే మీకు అంత ఇచ్చినప్పుడు నేను తెవ్వాలి. నా మాట మీకు అర్థమవుతుందంటే, నేను ఇచ్చిన నీళ్ళు తాగువాడు, దాన్ని పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎలా ఉంటాడంటే, గమనించండి. నా మాట ఒకసారి, అది నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని. అది ఆరిపోదు, అది ఇంకిపోదు. ఎండాకాలం వచ్చినా, వరద వచ్చినా, కొరువులు ఏర్పడినా కానీ ఆ బావి ఏమవుదు? ఇంకిపోదు. అది ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, నేనిచ్చి జీవజలపు నీళ్ళు తాగువాడు ఎలా ఉంటాడంట? చూడండి అదన్నమాట. నిత్య జీవమునకై వానిలోని ఊరడి నీట బొగ్గగా ఉండినని ఆమెతో చెప్పాను. ఎప్పుడైతే యేసుప్రభు వారు జీవజలపు నీళ్ళు ఇస్తా అన్నాడో, ఆ జీవజలపు నీళ్ళు ఎలాగ ఉంటాయో చెప్పాడో, ఏమనుకుంటుందంటే, ప్రభా నాకు ఆ నీళ్లు కావాలి ప్రభా, ఒకసారి జీవజలపు నీళ్ళని తాగాలి, రుచి చూడాలని నాకు అంశం ఉంది ప్రభా నాకు. నా మాట మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు ఎలా మారుతుంది? ఈయనేమో నిత్య జీవమునకై పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నాడో, ఈవిడేమనుకుంటుంది? తాగే నీళ్ళు గురించి అనుకుంటుంది ఈవిడ. ఇంకా గమనించండి, అదే మాట్లాడతా 16లో 15లో ఏమంటుందంటే, ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను దప్పి కొనుక్కుంటున్నట్లును చేదు కొనుట కింత దూరం రాకుండానట్లును ఆ నీళ్ళు నాకు దయచేయమని అడగా. దేవుని స్తోత్రం. నాకు కావాలి ప్రభా నీళ్ళు, ఒకసారైనా సరే ఆ నీళ్ళు తాగాలనుకుంటున్నాను నేను. కానీ నువ్వు యాకోబు కంటే గొప్పడు అంటున్నావు కదా, నువ్వు చేయవలసిన పని ఇంకోటి ఉంది ప్రభా. నేను నీళ్ళు చేదుకోవడానికే ఇంత దూరం వస్తున్నాను ప్రభా, ఎందుకంటే నా పరిస్థితి ఎటువంటిది, నా స్థితి అటువంటిది. ఇంకేముంది? మరలా దప్పి కొనుక్కుంటున్నట్లును. నేను మరలా దప్పి కొనకూడదు. తర్వాత నువ్వు ఇచ్చే జీవజలపు నీళ్ళు కొరకు మళ్ళా సమరయ్య పట్టణం నుంచి మరలా సుకార్ అనే ప్రాంతం వరకు నేను మరలా రావాలనుకుంటలేదు ప్రభా. నువ్వు నాకు ఏం చేయాలి? ఇప్పుడు నా భారాన్ని తగ్గించాలి, నా ప్రయాస తగ్గించాలి. ప్రయాసే కదా ఇప్పుడు సమరయ్య పట్టణం నుంచి రావడం అంటే మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం. ప్రయాస తగ్గించాలి, నా అవమానాన్ని తగ్గించాలి. నువ్విచ్చే నీళ్ళు నేను ఎక్కడైతే ఉంటానో అక్కడికే రావాలి. దేవుడి స్తోత్రం.
పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడండి? మనం ఎక్కడున్నా, మనం ఒంటరిగా ఉన్నా, మన గదిలో ఉన్నా, మనం ఎక్కడున్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు మనలో ఉన్నాడు ఆయన. నా మాట మీకు ఇప్పుడు ఈవిడ ఏం కోరుకుంటుందంటే, ప్రభా నువ్వు ఇచ్చే నీళ్ళు నా ప్రయాసనే తగ్గించాలి, నా కష్టం తగ్గించాలి. తర్వాత నేను మళ్ళీ దప్పి కొనకూడదు ప్రభా, నువ్వే చెప్తున్నావు కదా దప్పి కొనకూడదని. తప్పి కొండనే కదా మరలా ఎక్కడికి వస్తాను, నేను చేరుకోవడానికి వస్తాను, నేను మరలా చేరుకోవడానికి రాకూడదు. నా ప్రయాస అందుకుని యేసుప్రభువు ఏమంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకండి, నేను నీకేం చేస్తాను? విశ్రాంతిని కలిగేస్తాను. ఆ ప్రయాస నా మీద పెట్టండి. లోక పాపాలను మోసుకెళ్ళిపోయే గొర్రె పిల్లలు నేను. ప్రయాసను మోసే బాధ్యత నాది, బాధను మోసే బాధ్యత నాది. మీరు భారాన్ని యేసుప్రభువుని పెట్టి మీరు ఏమన్నాడు ఆయన? భారం అంతా నా మీద విడిచిపెట్టి మీరు సులువుగా ఉండమని చెప్పాడు ఆయన. దాహం తీర్చడానికి, ఆ భారాన్ని మోయడానికి, అవమానాన్ని పొందడానికి ఏం చేశాడు ఆయన? ఈయన రెడీగా ఉన్నాడు. గమనించండి, సమరయ స్త్రీలతో మాట్లాడడం కానీ ఒక యూదుడికి చెల్లదు, లేదా సమరయులతో మాట్లాడడం కానీ చెల్లదు. అది అవమానం. ఎవరికి అవమానము? యూదుడిగైన ఆయనకు అవమానం. పైగా ఈయన యోధా మతంలో పుట్టాడు కనుక ఆ మతం అనే కంచెని దాటుకుని ఏం చేశాడు ఈయన? వచ్చి మాట్లాడుతున్నాడు. తర్వాత వారితో మాట్లాడితే వారు ఎక్కడ అపవిత్రపరచబడతారన్న ఉద్దేశం నుంచి ఏం చేశాడు ఆయన? దాటి బయటకు వచ్చి ఆవిడతో మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు రక్షణ పొందుతావు అంటే నేను అవమానపరచబడ్డానికైనా సిద్ధంగా ఉన్నాను. నేను నువ్వు నా వాక్యం వింటావంటే కనుక నాకు ఇష్టం లేకపోయినా కానీ ఆ ప్రాంతం రావడానికి ఇష్టపడుతున్నాను నేను. నా మాట మీకు అర్థమవుతుందండి? యేసుప్రభువు వారు కలువరిశిలో ఏమయ్యాడైనా? మన పాప భారాన్ని మోసాడు, ఆయన కలువరిశిలో వేలాడు. మనం రక్షణ పొందుతామని ఆయన ఏమయ్యాడు? ఆయన పాపాత్ముడిగా మార్చబడ్డాడు. మనం దేవునితో సహవాసం కలిగి ఉంటామని ఆయన ఏమయ్యాడు? దేవుడి నుంచి దూరం అయ్యాడు. మనం పవిత్రులుగా ఉంటామని ఆయన అపవిత్రుడిగా మార్చబడ్డాడు. అంటే మన రక్షణ పొందుతామంటే ఆయన ఏమవుతున్నాడు? ఆయన ఎంత అవమానం పొందడానికైనా సిద్ధంగా ఉన్నాడు. దిగంబడి అవమానం పొందలేదైనా, మాటలు పడలేదా, ఉమ్మేయబడలేదు, కొట్టబడలేదు. ఎంత ఎందుకు? నువ్వు నేను ఆ పరిస్థితిని ఎదుగకూడదని. నువ్వు రక్షణ పొందితే చాలు, నువ్వు రక్షణ పొందితే మిగతా భారం అంతా మూయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఈ సమరయ స్త్రీతో మాట్లాడాలంటే అవమానమైన సరే ఈయన పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. రేపొద్దున్న యేసుప్రభువు వాళ్ళు తిట్టినా కొట్టినా ఈ విషయం వాళ్ళతో, ఒంటరిగా ఉన్న స్త్రీతో మాట్లాడినందుకు, లేదంటే సమరయ స్త్రీతో మాట్లాడినందుకు, సమరయ గుండా వెళ్ళినందుకు ఎవరేమన్నా కానీ ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎదుర్కోవడానికి. ఎందుకంటే దానికంటే అమూల్యమైనది ఎవరున్నారు అక్కడ? అవమానం కంటే అమూల్యమైనది ఆత్మ ఉంది అక్కడ. నా మాట మీకు అర్థమవుతుందండి? అవమానం పొందుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మతం అనే బ్యారియర్ని, మతం అనే కంచెని దాటి ఏం చేస్తున్నాడు ఆయన? ముందుకెళ్ళి పరిచయం చేయడానికి సిద్ధపడుతున్నాడు. గమనించండి, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పిన. దేవుని స్తోత్రం. ఎప్పటిదాకా ఎలా ఉందంటే కాన్వర్సేషను, నాకు నువ్వు నాకు నీళ్ళు ఎత్తే కనుక నేను నీకు ఏ నీళ్ళు ఎత్తాను? జీవజలపు నీళ్ళు ఎత్తాను. చచ్చిన నీళ్ళు నేను తీసుకుంటాను, చెడిపోయిన నీళ్ళు నేను తీసుకుంటాను, నీకు జీవజలపు నీళ్ళు ఎత్తాను. ఆ నీళ్ళు తాగితే నువ్వేం కొను? దప్పికొను. ఎప్పుడైతే అలా మాట్లాడాడో ఆవిడకి ఏం కలిగింది? వినుట వలన విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగిన తర్వాత ఆతురత కలిగింది. ప్రభా నాకు నీళ్ళు కావాలి ప్రభా, నేను ఒక్కసారైనా రుచి చూడాలనుకుంటున్నాను ప్రభా అని అడిగినప్పుడు ఇప్పుడు పాయింట్కి వచ్చింది ఆవిడ. యేసుప్రభువు ఇప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు ఆవిడ యొక్క ఆత్మస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు ఆవిడకి. నువ్వు జీవజలపు నీళ్ళు పొందుకోవాలంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు జ్ఞాపకం చేసుకో ఫస్ట్. నా మాట మీకు అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా. నేను బుధవారం అనుకుంటా ఈ వాక్యం ప్రిపేర్ అవుతుంటే నాకు అర్థం అవ్వట్లేదు. అయితే ఇంకా ఏదో లోపల ఉన్నాయి, లోపల ఇంకా మ్యాటర్ ఏదో ఉందని చదువుతున్నాను కానీ సెల్ ఫోన్ చదువుతున్నాను. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళాను. మైండ్ రీడర్స్ అని కొంతమంది ఉంటారు. అంటే మనసులో 10 అంకెలు కోరుకోమంటారు, లేదంటే ఒక పేరు ఏదైనా కోరుకోమంటారు, లేదంటే మీ బాయ్ ఫ్రెండ్ పేరేంటో, లేదా చిన్నప్పుడు మీకున్న ఫ్రెండ్ పేరేంటో మనసులో అనుకోండి, బయటికి చెప్పొద్దు అంటారు. వాళ్ళు చేయి పట్టుకోగానే ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నా వీళ్ళు చెప్పేస్తున్నారు బయటికి. ఆ మాట మీకు అర్థమవుతుందా? వాళ్ళు మైండ్ రీడర్స్ అని అంటాం కొంతమందిని. ఇప్పుడు అటువంటి వాళ్ళని మనం ఎదుటి ఉన్నామనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఏమంటుంది? మనం ఏమనుకుంటున్నామో మనసులో బయట చెప్పేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఏఐ అని ఇప్పుడు ఇంత చిప్ వచ్చింది ఇక్కడ. ఎలాన్ మస్క్ ఒకడనే, తర్వాత ఎన్విడియా అయినా, ఇద్దరు కలిపి దాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఏఐ అంటే 666 ముద్ర మేబీ దీనివల్ల కూడా రావచ్చు. ఆ మనుషుల మీద ఇక్కడ పెడుతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే కనుక ప్రతి బ్లూటూత్, అన్ని ఇప్పుడు బ్లూటూత్ సిస్టమ్, ప్రతి దానికి కనెక్ట్ అయిపోవచ్చు. నువ్వు మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, లేదంటే నీకు గిటార్ రాదు అప్పటిదాకా ప్లే చేయడం, కానీ నీకేముంది ఆల్రెడీ నీ చిప్ ఉంది, అది ఫంక్షన్ అవుద్ది. ప్రతి నెరలకు అది కనెక్ట్ అయి ఉంటుంది. నువ్వు ఈజీగా నీ గిటార్ రాకుండా గిటార్ ప్లే చేయొచ్చు. నువ్వు నీకు పొద్దున్నే మంచం మీద పడుకుంటావు, నీకు కాఫీ కావాలంటే కాఫీ వచ్చేది, బ్లూటూత్ సిస్టమ్, కాఫీ రెడీ అయిపోద్ది. వంట ఉండాలి, బ్లూటూత్ సిస్టమ్, వంట రెడీ అయిపోద్ది నీకు. అంటే అటువంటిది ఏంటంటే అటువంటి టెక్నాలజీని క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు. ఆల్రెడీ రోబోట్స్ మీద కొంతమంది మనుషుల మీద ప్రయత్నించారు, సక్సెస్ఫుల్ అయ్యింది, ఫంక్షన్ అవుతుంది, కంపల్సరీ ప్రపంచంలో వస్తుంది అది. ఇప్పుడు అసలు ఏముంది? ఇప్పుడు దానివల్ల ఏంటంటే ఇప్పుడు వేరే వాడు
నీ చిప్ని కనుక ఆయన దాన్ని హ్యాక్ చేస్తే, లేదా బ్లూటూత్ ఆయన చిప్లో ఉన్నదానికి నీ చిప్లో బ్లూటూత్ కనెక్ట్ అయిందనుకోండి, వాడు ఏమనుకుంటున్నాడు నీ గురించి? ఉదాహరణ వాక్యం చెప్తున్నారు, స్మైలీ మనసులో ఏమనుకోవచ్చు, టైం తినేస్తున్నాడేట వదలలేట అనుకోవచ్చు ఉదాహరణకి. ఇప్పుడు నా చిప్లో బుర్ర ఉంది కదా, తెలిసిపోద్ది విషయం. ఇప్పుడు ఆవిడ ఏం కోల్పోతుంది అక్కడ? ఆలోచించే స్వేచ్ఛ కోల్పోతుంది. నేను ఏమన్నా అనుకుంటే తెలిసిపోతుంది బయటికి. నా పరిస్థితి, నా వ్యక్తిగత జీవితం ముఖ్యంగా నేను ఎలా ఫీల్ అవుతాను, చచ్చిపోవడం ఇంకొక మార్గం లేదు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు యేసు సమరయ స్త్రీ పొజిషన్లో మీరు ఉన్నారు, నేను ఉన్నాను. ఇప్పుడు యేసు ప్రభు నాతో మాట్లాడి నేను నా పెనిమిట్ల గురించి ఆయనతో మాట్లాడలేదు, నా పాత జీవితం గురించి ఆయనతో మాట్లాడలేదు. కానీ ఆయన ఏమన్నాడు వెంటనే, ఇంటికి వెళ్ళి నీ భర్తను తీసుకురన్నాడు. అంటే ఇప్పుడు సమరయ స్త్రీ విషయం అంతా ఎవరికి తెలుసు? యేసు నెవర్ డోంట్ థింక్ లైక్ దట్. యేసు ప్రభుకి ఏం తెలియదు. ఆయన ముందుగానే ఎరిగిన తర్వాత ఈ కన్వర్సేషన్ అంటే ఈ యొక్క సంభాషణ అలా తీసుకొచ్చిన తర్వాత ఈవిడ ఎప్పుడైతే నాకు కావాలి ప్రభు జీవోద్ధారపు నీళ్ళు అన్నదో, ఇది ఇస్తాను. ఇవ్వాలంటే నువ్వేం పొందుకోవాలి? ముందు మారు మనసు పొందుకోవాలి. కాబట్టి ఇంటికి వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురామన్నది. గమనించండి ఎంత చదివాడంటే యేసుప్రభురావుని. బహుశా ఆవిడ కూడా విస్మయం ముందు ఉండొచ్చు, ఎవరైనా నన్ను పెనిమిటిని తీసుకురమ్మన్నాడు ఏంటి అంటే, ఈయనకి నా పాత జీవితం గురించి తెలుసా? ఈయనకి ఇదే మొదటిసారి ఈయన చూడడం, నేను ఇదే మొదటిసారి ఈయన నాతో మాట్లాడడం, నేను ఈయన చూడడం. కానీ నేను దేని గురించి మాట్లాడుతున్నాడు? నా పాత జీవితం గురించి మాట్లాడుతున్నాడు, నేను చేసిన పాపాల గురించి మాట్లాడుతున్నాడు. అందుకని ఏమన్నాడంటే, చూడండి ఒకసారి వెళ్ళి, యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడ రమ్మని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం. ఆ మాట మీకు అర్థమవుతుంది. ఆమె చదివేశాడు. ఇప్పుడు కనుక సమరయ స్త్రీ పొజిషన్లో మీరు ఒకసారి ఉన్నారని ఊహించుకోండి. దేవుడు మీలో ఏం చూడాలి? ఏం కనబడదు పోనీ ఆయన చూడాలని ఒక దేవుడు మిమ్మల్ని పరిశీలించాలనుకుంటున్నాడు. ఆయనకి ఏం కనబడుతుంది? ముందు మీ భక్తి కనబడుతుందా? మీ పాపమే కనబడుతుందా? మన పాపమే కనబడుద్ది అని దేవుడికి. అని గమనించండి, దేవుడికి మన అంతరంగాల విషయాలు కూడా దేవుడికి తెలుసు. మన ఆలోచనలు ఎరిగిన వాడు, మనం నిర్మించిన వాడు. ఆయన ఎలా ఫంక్షన్ అవుతామో, ఎలా ఆలోచిస్తామో, ఎలా ఉంటామో కూడా అన్నీ అని తెలుసు. నా మాట మీకు అర్థమవుతుందండి. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా అందు మూలంగా నేను పాపం చేసి వచ్చింది ప్రభా, లేదంటే పాపాన్ని కప్పుకోవడానికి ఇప్పుడు చేయకండి. ఎందుకంటే ఆయనకి అన్నీ ఆల్రెడీ తెలుసు. అన్నీ తెలిసినా కూడా ఏం చేస్తున్నాడు? ఆయన క్షమించడానికి వచ్చాడు. నేను ఎప్పుడు చెప్పే మాట ఇదే, దేవునికి మీ స్థితితో అవసరం లేదు. మీ ఏ విధంగా పాపం చేశారో అనవసరం. మీరు చేశారు, అయిపోయింది. మీరు ఎందుకు చేశారో దేవునికి తెలుసు. ఏ విషయం కోసం చేయాల్సి వచ్చింది దేవునికి తెలుసు. కానీ దేవునికి కావాల్సిందల్లా ఏంట్రా అంటే గనక నీ మారు మనసుతో వచ్చావా లేదా దేవుని దగ్గరికి, అది మాత్రమే దేవుని చేత పరిగణలో తీసుకుంటాడు. ఎలా చేసావు, ఎందుకు చేసావు, ఎవరు చేయమంటే చేసావు అని అనవసరం. మారు మనసుతో నిజంగా వచ్చావా, మారు మనసు పొందడానికి వచ్చావా, క్షమాపణతో నిజంగా క్షమాపణ పొందుకుందామని వచ్చావా, అది మాత్రమే దేవుడు చూస్తాడు. సమరయ స్త్రీ బ్రతుకు పాపం అని తెలిసి కూడా రక్షణ ఆవిడతో మాట్లాడడానికి, రక్షణ గురించి, రక్షణ ఇవ్వడానికి ఎవరు వచ్చారు? యేసుప్రభువు దగ్గరికి వచ్చారు. గమనించండి, ఆ స్త్రీ 17 వచనం, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండ్రి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్తామని. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే యేసుప్రభువు వారు నువ్వు పెనిమిటిని తీసుకురామనగానే, ప్రభు నాకు పెనిమిటి లేరన్నది. అయితే అమ్మ బాగానే చెప్పు, నిజంగా సత్యం చెప్పు, ప్రస్తుతానికి నీకు పెనిమిట్లు ఎవరో లేరు, కానీ నీకు ఇంతకుముందు 5 పెనిమిట్లు ఉన్నారు. వివాహం చేసుకున్నావు లీగల్గా, ప్రజల ముందు మతాచార ప్రకారం పెళ్లి చేసుకున్నావు. కానీ ఏమైంది? విడాకులు అయిపోయింది. ఒకవేళ నిజంగా ఈవిడ వ్యభిచారం చేసేది ఆవిడైతే కనుక, ఉదాహరణ చెప్తున్నాను, 5గురితో వ్యభిచారం చేసి ఉంటే ఈ పాడి చంపేది, ఇవ్వండి రాళ్ళతో కూడా చంపేది. కానీ ఈవిడ లీగల్గా పెళ్లి చేసుకుంది, లీగల్గానే ఏమైంది? విడాకులు అయిపోయింది. కానీ ఈవిడ దగ్గర పాపం ఉంది. ఏంటది? ఇప్పుడు వాడు కొత్తగా వచ్చాడు నీ దగ్గరికి, వాడితో ఏం చేస్తున్నావు? సాంగత్యం చేస్తున్నావు. ఆడు నీ భర్త కాదు, నీకు ఆయన నీ పెనిమిటి కాదు, పెళ్లి కూడా అవ్వబడలేదు, కానీ ఆయన సాంగత్యం చేస్తున్నావు. నువ్వు ఇంటికెళ్ళి నీ పెనిమిట్లు తీసుకురమ్మన్నప్పుడు, ప్రభా నాకు పెనిమిట్లు లేరు అన్న మాట సత్యమే, నిజమే చెప్పు. ఎందుకంటే నీ విడాకులు అయిపోయింది. ఒప్పుకుంది. నిజాన్ని ఏం చేసింది ఇవిడి? ఒప్పుకోవడంలో మాకు క్షమాపణ కనబడుతుంది. తన పాపాన్ని ఒప్పుకోవడానికి దాచుకోలేదు తను. నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితే వినండి. దేవుని స్తోత్రం. అకౌంటబిలిటీ కూడా దేవుడు లెక్కేస్తున్నాడు. అంటే ఎన్నిసార్లు పాపం చేసినా నాకు గుర్తు లేకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? 5 నెంబర్ చెప్తున్నాడు ఆయన. పైగా +1, అది ఇంకా కేటగిరీలోకి రాలేదు, పెనిమిటి అనే కేటగిరీలోకి రాలేదు. అకౌంటబిలిటీ కూడా దేవుడు లెక్కేస్తున్నాడు. అందుకనే సంఘంతో మాట్లాడతా, లవదొక్కే సంఘంతో మీ క్రియలు నేను ఎరుగుదును. అంటే ఏ పనులు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో ప్రతిదీ నేను రాసుకుంటున్నాను. డిక్టేట్ చేస్తున్నాడు ఆయన. ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ కౌంటెడ్.
ఆయన రాసుకున్నాడు ప్రతిదీ. ఆయనకి ప్రతిదీ జ్ఞాపకం ఉంది. 5 1 అని ఏం చేస్తున్నాడు ఆయన? గుచ్చి సంఖ్యతో జ్ఞాపకం చేస్తున్నాడు ఆవిడికి. అయితే గమనించండి, ఆవిడ ఒప్పుకుంది, ప్రభా నాకు ప్రస్తుతానికి పెనిమిట్లు లేరు, నువ్వు చెప్పిన మాట నిజమే అని ఒకటి ఒప్పుకుంది. ఇంకా ఒప్పుకోవాల్సిన ఉంది, వాడు దాచిపెడుతుంది. ఏంటది? వాడు ఉన్నాడు, ఇప్పుడు నేను సాంగత్యం చేస్తున్నావు వాడు. అయితే సత్యమే చెప్పితవనను. అప్పుడు స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈవిడ పాత జీవితాన్ని ఆయన చెప్పేస్తున్నాడో ఏమర్థమైంది ఈవిడికి? ఇందాకేమో నువ్వు యూదుడువా అన్నదే, అంటే శారీరకంగా మాట్లాడింది. ఈయన ఎప్పుడైతే ఈవిడ పాత జీవితాన్ని జ్ఞాపకం చేశాడో ప్రవక్తే మాట్లాడగలడు. ఎందుకంటే సడన్గా నాకు వచ్చాడు, నాతో మాట్లాడుతున్నాడు, జీవజలపు నీళ్ళు ఎత్తా అన్నాడు. యూదులు ఎవరు మాతో మాట్లాడరు, అది మాకు దొరకకూడా. కానీ నేను చేస్తున్నాడు, ఇస్తానంటున్నాడు. పైగా నా పాపం గురించి చెప్తున్నాడు ఈయన. నా పాత జీవితం ఉండిరి పెనిమిటి అంటే గతం, అది నా గతాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరై ఉండాలి ఈయన? కంపల్సరీ మామూలు వ్యక్తి అయితే కాదు, ప్రవక్త అయి ఉండాలి ఈయన. అంటే దాని గురించి జ్ఞాపకం చేసుకుంటా ఆయన ఏమన్నాడంటే, అప్పుడు స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. ఇప్పుడు ఈవిడ సందేహం ఏంటంటే, ఈవిడ ఏమనుకుంటుంది? పయ్యా నేను రెడీ, ఇదిగో నేను సాంగత్యం చేస్తున్నాను, నేను పాపాలను కడుక్కోవడానికి రెడీ, కానీ నాకు క్లారిఫై చేయాలి డౌట్. నువ్వు మేము 12 గోత్రాలు కలిసి ఉన్నప్పుడు విడిపోయాం. మేమేం చేసాము? పైన జెరీములో దేవాలయం కట్టుకున్నాం, ఇలా కింద యెరూషలేములో దేవాలయం కట్టారు. ఇప్పుడు యూదులు ఏమంటున్నారంటే, పాప క్షమాపణ జరగాలంటే కనుక యెరూషలేములోకి వచ్చి ఖచ్చితంగా ఏం చేయాలి? బలి అర్పిస్తేనే నీ పాప క్షమింపడతాయి అంటున్నారు. నేను పాపం చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, నేను నా బలి అర్పించడానికి పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు స్థలం కావాలి. నువ్వు చెప్పు, నువ్వు ప్రవక్తవు కదా. నేను జెరీములో నా దహన బలి నర్పిస్తే, లేదంటే నేను బలి ఎత్తే పాపాలు నొప్పుకుంటే అక్కడ దేవుడు క్షమిస్తాడా? లేదంటే ఎప్పటి నుంచో ఉంటున్న యెరూషలేములో కనుక నేను దేవాలయంకి వెళ్ళి అక్కడ నా బలి అర్పించి పాపాలు ఒప్పుకుంటే అక్కడ దేవుడు నా పాప క్షమిస్తాడా? నువ్వు చెప్పు, నువ్వు ప్రవక్తావు కదా, ఏది కరెక్టో, నన్ను ఏం చేయమంటావు చెప్పు అని అడుగుతుంది. దేవుని స్తోత్రం. నా మాట మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు సోషల్లో ట్రెండింగ్ ఏంటంటే, రాజ్ పాల్ గారిది కానివ్వండి, తర్వాత JCNM వీళ్ళ మినిస్ట్రీస్ కానివ్వండి, ఇప్పుడు మొన్న పోలేదు కదా, వర్షిప్ కోసం స్మోక్ పెట్టి డీజేలు పెట్టి, డీజే కాదు బీట్, ఆ విధంగా ట్రాక్ పెట్టి లేడీస్ కానివ్వండి చున్నీలు తీసి చున్నీలు ఎగరేయడం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని కూడా అవమాన రీతిగా ఆరాధించేలా చేయడు. నా మాట మీకు అర్థమవుతుందండి? మరీ చున్నీలు ఇప్పి ఎగరేసి ఇలా తిప్పుతా నాట్యం చేయడం అని, అంటే ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అందులో కేకలేయడం కానివ్వండి, అందులో డ్యాన్స్ చేయడం కానివ్వండి, ఇది పరిశుద్ధాత్మ ఎంకరేజ్ చేసేది కాదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, చాలామంది ఏమంటారంటే దానికి, దావీదు చేయలేదండి, దావీదు నాట్యం చేయలేదా? నా మాట మీకు అర్థం, దావీదు చేయలేదా అంటారు తప్పించి, యేసుప్రభు వారు దావీదు ఎక్కడ ఏ మనిషి? పాత నిబంధన మనిషి. కానీ యేసుప్రభు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆరాధన స్టైల్ మార్చాడు ఆయన. నా మాట మీకు అర్థమవుతుంది? అదే మాట కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే, నేను ఇప్పుడు ఈవిడికున్న సందేహం ఏంటంటే, ఆ దేవాలయంకి వెళ్తేనే పాపాలు క్షమించబడతాయి, అక్కడికి వెళ్తేనే నాకు వాక్యం ఎక్కుద్ది, లేదంటే గౌరీపట్నం వెళ్తేనే దేవుడిని చూస్తాడు, గౌరీపట్నంలో మోకాలు ఎక్కితేనే నా పాపాలు క్షమించబడతాయి, గౌరీపట్నంలోనే నా బొచ్చు కట్ చేసుకుంటేనే దేవుడు నన్ను ఒప్పుకుంటాడు అన్న మైండ్ సెట్లో ఉన్నావిడి. నువ్వు చెప్పు, గౌరీపట్నం వెళ్ళమంటావా లేదంటే విజయవాడ అక్కడికి వెళ్ళమంటావా, ఏది కరెక్టో అని అడుగుతుంది. ఇప్పుడు నేను రెడీ నా పాపాలు ఒప్పుకోవడానికి, కానీ నాకు స్థలం కావాలి. ఏ స్థలం సరైనది? ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ప్లేస్ ఒకటి, టైం ఒకటి, తర్వాత వే ఆఫ్ సాక్రిఫైస్ ఒకటి, బలి అర్పించమంటావా ఒకటి, ఎక్కడ అర్పించాలి 2, ఏ టైంలో అర్పించాలి. ఇప్పుడు యేసుప్రభు దాంతో మాడతా, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించే కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఇట్లనెను. ఇప్పుడు యేసుప్రభు ఏంటంటే వే ఆఫ్ వర్షిప్ మారుతున్నాడు, ఆరాధించవలసిన విధానం మారుతున్నాడు, ఆరాధించే స్థలం మార్చుతున్నాడు, ఆరాధించే సమయం మార్చుతున్నాడు. ఇప్పుడు ఏమనుకుంటుందంటే, ఆ టైంలో అక్కడికి వెళ్ళాలి, ఆ టైంలో వెళ్ళాలి, ఈ విధంగా ఆరాధించాలి అన్న సందేహం నుంచి యేసుప్రభు ఏమంటున్నారంటే, అమ్మా ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనున్న మీరు తండ్రిని ఆరాధింపరు, యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము,
మీరు మాకు తెలియని దాన్ని మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే గమనించండి, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చుచున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుని స్తోత్రం. దావీదు ఆరాధించాడు, నాత్యంతో దావీదు ఆరాధించాడు, దావీదు దేవాలయంకి వెళ్ళి ఆరాధించాడు. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ట్రెండ్ మారుతున్నాను, వే ఆఫ్ వర్షిప్ స్టైల్ మారుతున్నాను. ఎక్కడప్పుడు ఆరాధన అనేది ఆత్మ వరకే పరిమితం, సత్యం వరకే పరిమితం. నా మాట మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు జరుగుతున్న ఆరాధన అనేది దానికి దీనికి పోల్చుకొని అది ఎటువంటి ఆరాధన మీరు గమనించండి. అంటే ఒక ఏరియాకి వెళ్తేనే నేను డ్యాన్స్ చేస్తాను, లేదంటే ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాను. అంటే ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది. దేవాలయంకి వెళ్ళాల్సిన అవసరం లేదు, బలి అర్పించాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడ జరగాలి మొత్తం అంతా? ఆత్మలో. ఇక్కడ నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలి, ఇక్కడ నువ్వు పవిత్రపరచబడాలి. అక్కడికి వెళ్తే ఏమీ లేదు, ఇక్కడికి వచ్చినా ఏమీ లేదు. ఆ దేవాలయం కొన్ని రోజుల్లో ఉండదు, ఈ దేవాలయం కొన్ని రోజుల్లో ఉండదు. మనుషుల చేత నిర్మింపబడిన ఏ వస్తువులోనూ దేవుడు ఉండడు. మాట మీకు అర్థమవుతుందండి? మనుషుల చేత నిర్మించబడిన ఏ వస్తువులోనూ దేవుడు ఉండడు. మరి దేవుడు ఎక్కడ ఉంటాడండి అంటే కనుక ఆయన చేత నిర్మించుకున్న దాంట్లో ఆయన ఉంటాడు. ఈ భూ ప్రపంచంలో ఏ వస్తువు అయినా సరే దేవుడు మాట వలన కలుగు చేశాడు. కేవలం ఒక్క మనిషిని మాత్రమే చేతులతో చేసుకున్నాడు. కాబట్టి నేను ఉండే స్థలం నేను చేసుకున్నాను. మీరు గుడి కట్టి అందులో నన్ను మీరు ఇమర్చలేరు. నేను కట్టుకున్నది ఒక గుడి ఉంది, నాకు నేను కట్టుకున్న ఒక శరీరం ఉంది, అందులో ఉంటాను నేను. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? నీలోనూ నాలోనూ ఉంటున్నాడు. నీ శరీరమే దేవునికి ఆలయము. ఈ ఆలయానికి శిరస్సు ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. నా మాట మీకు అర్థమవుతుందంటే ఇప్పుడు మనం ఎక్కడున్నా మందిరంలో ఉన్నట్టే, మనం ఎక్కడున్నా ప్రార్థన చేసే అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే నేను ప్రార్థన చేస్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే నేను బైబిల్ చదువుతాను అనడానికి లేదు. నువ్వు దేవుని ఆలయం, నువ్వు ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు, ఎలాగైనా ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా పాపాన్ని ఒప్పుకోవచ్చు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలని ఎవరేమంటున్నారు? సమరయ స్త్రీకి చెప్తున్నాడు. నో నీడ్ టు డ్యాన్స్. నా మాట అర్థమవుతుందండి? అందుకని దేవుడు ఏమంటాడంటే ఆత్మ మాత్రమే శాశ్వతమైనది. ఈ భూప్రపంచంలో నా చేతులు చప్పట్లు కొడతాను, ఇలాగా ఈరోజు ఉండొచ్చు, రేపొద్దున పడిపోవచ్చు. నా చేతులు, నా కాళ్ళు డ్యాన్స్ అయ్యొచ్చు, ఈరోజు ఉండొచ్చు, రేపొద్దున నా కాళ్ళు పడిపోవచ్చు. నా కీబోర్డ్ ఈరోజు పని చేయొచ్చు, రేపొద్దున పని చేయకపోవచ్చు. స్థితి మందిరం ఉండొచ్చు, రేపొద్దున మందిరం కూల్చబడచ్చు. కానీ ప్రపంచంలో అంతం కానిది ఏదైనా ఉందంటే గనక ఆత్మ ఒకటే. ఆ ఆత్మ ఎవరిచ్చారంటే కనుక దేవుడే ఇచ్చాడు. మనిషి నాసికారంధ్రంలో జీవవాయువు వదగా మనిషి జీవ ఆత్మ ఆయన. ఆత్మ ఇచ్చింది ఆయనే. తర్వాత ఆ ఆత్మతోనే తండ్రిని ఆరాధించమని చెప్తున్నాడు. శాశ్వతమైన వాటితో దేవుడు ఆరాధించమంట తప్ప రేపు మాపు పడిపోయే వాటితో దేవుడిని ఆరాధించమని చెప్పట్లేదు. శాశ్వతంగా ఆరాధించమంట తప్ప 40 దినాలనే బౌండరీలు గీసుకొని వాటిలో మాత్రమే నేను దేవుని ఆరాధిస్తాను, ఆ మందిరానికి వెళ్ళి మాత్రమే ఆరాధిస్తాను, ఆ టైంలో మాత్రమే బైబిల్ చదువుతాను, అక్కడే ప్రార్థన చేస్తానన్న పిచ్చి థాట్స్ కట్టు పెట్టుకోవద్దు. దేవుడు దాన్ని మొత్తం మార్చాడు. నువ్వే దేవుని ఆలయం. నా మాట మీకు అర్థమవుతుందండి? ఎప్పుడైనా పాప క్షమించబడి జరుగుతుంది, ఎప్పుడైనా ఒప్పుకోవడం జరుగుతుంది, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు, ఎలాగైనా సరే దేవుడితో సహవాసంలో ఉండొచ్చు నువ్వు. ఎందుకంటే నువ్వే దేవుని ఆలయం కనుక. ఆత్మతో సత్యముతో ఆరాధించు కాలం వచ్చున్నది. ఎవరైతే ఈ విధంగా ఉంటారో వారికి ఏం దొరుకుతుందంట? జీవజలపు నీళ్ళు దొరుకుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి సమయం ఎక్కువవుతుంది కనుక నేను ఇంకా వెళ్ళాలనుకోవట్లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి జీవజలపు నీళ్ళు కావాలనుకుంటే ఎక్కడ మనం మారుమనసు పొందాలండి? ఆవిడ సిద్ధంగా ఉంది, ప్రభువా నాకు స్థలం కావాలి ఆరాధించడానికి, నేను ఆ పాపం రెడీగా ఒప్పుకోవడానికి. కాబట్టి ఇప్పుడు చెప్తుంది ఏంటంటే నీ హృదయమే దేవుని ఆలయం, నీ ఆత్మ గద్దింపే నీకు పాప క్షమాపణ జరిగిపోతుంది. కాబట్టి సమరయ స్త్రీకి ఇచ్చిన అవకాశం దేవుడు మనకే ఇచ్చాడు. సమరయ స్త్రీకి ఉన్న పొజిషన్ మనకే దేవుడు ఇచ్చాడు. ఈరోజు దేవుడు ఎదుట మనం నిలబడినప్పుడు దేవుడు మనలో ఏం చూడాలి? ఏం కనబడదు దేవునికి? మన భక్తి కనబడుతుందా, మన పాపం కనబడుతుందా?